మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ నీతి నియమములను నేర్చుకున్నట్టుకు నీ సన్నిధానంలో మేము కూర్చుని ఉండగా తండ్రి, ఎన్నో విలువైన వాక్కుల ద్వారా మా హృదయాలను బలపరచండి తండ్రి, బ్రతికించండి తండ్రి. తండ్రి, మీ గొర్రెలకు కావలసిన చక్కని ఆహారాన్ని మా చేత అందించమని తండ్రి, ఉన్నతమైన ఈ లోకంలో తండ్రి, పరలోకం అనే మహాలోకంలోకి వెళ్ళటానికి ఈ భూమి మీదనే మేము ఆహారం సిద్ధపరచుకున్నట్టుకు మీ గొర్రెల్లో మేపుటకు తండ్రి, చక్కటి జీవజలమైన ఆహారాన్ని, నీటిని తాపుటకు నా నోటిని ఒక బోరగా వాదుకొని మమ్మల్ని బలపరచండి, బ్రతికించండి తండ్రి. క్రైస్తవ జీవితం అంటే తండ్రి, ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి మేము ఈ పరలోకాన్ని దాటుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. శ్రమ లేని వాడు శ్రేష్ఠుడు కాలేడని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. శ్రమ దినమున మేము కుంగిపోయిన వారమై ఉండగా తండ్రి, ఆ శ్రమల నుండి, ఎన్నో రకాల బాధల నుండి, వ్యాధుల నుండి తండ్రి, ఎన్నో భయంకరమైన ఉపద్రవాల నుండి మమ్మల్ని తప్పించి పరలోకం అనే మహాలోకాన్ని చేరే విధంగా మేము బలపరచులాగిన అట్టి వాక్కులు మా హృదయాలను తాకండి, మమ్మల్ని ఆకర్షించమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని బ్రతికించమని, అలాగే చెప్పబోతున్న నాకు తండ్రి సంయోచితమైన జ్ఞాన వివేకం అనుగ్రహించండి తండ్రి. వినబోతున్న మీ పిల్లలు కూడా ఏకాగ్రతతో వినట్టుకు తండ్రి, వారి బ్రతుకు దినములన్నీ మాటలు గుర్తుపెట్టుకొని వారి నడవకల్లో, వారి జీవితాల్లో తండ్రి, వారి హృదయంలో ముద్రించుకొని ఒక బలమైన నీ సాధనాలుగా ఈ లోకంలో క్రీస్తు యొక్క కుమారులుగా చెక్కు చెదరకుండా నీ చిత్తమును నెరవేర్చే నీ పిల్లలుగా ఉండుటకు అట్టి దైవ వాక్కులు మా హృదయాల్లో ఉంచుకొని వాటిని భద్రపరుచుకునే జ్ఞాన వివేకం కలిగి ఆత్మ నడిపింపు నాకు ఇమ్మని, మీరు మాత్రమే మహిమ పొందమని, మీరు మాత్రమే ఘనత పొందమని, మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట ప్రార్థనలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, క్రైస్తవం అంటే మనం అనుకుంటాం ఏదో అందరిలాగా పలాని మతస్థులు, అదేదో మతం మారినట్టు, ఎందుకు పనికిరానట్టు, యేసుక్రీస్తు ప్రభు అంటే విదేశీ దేవుడు అయినట్టు, బైబుల్ అంటే మత పుస్తకం అయినట్టు, అందరూ మతాలు తీసుకుంటున్నారు, మనం కూడా ఒక మతం తీసుకున్నాం. మతం అంటే విశ్వాసం. అంటే ఒక మనిషి స్థాపించిన దాన్ని మతము అంటారు. ఒక మనిషి స్థాపిస్తే దాన్ని మతము అంటారు. అంటే ఆయన నచ్చిన మార్గంలో అతను కొంతమందిని గ్రూప్ను క్రియేట్ చేసేసి, ఆ గ్రూప్లో కొంతమందిని తీసుకొచ్చేసి, ఆ గ్రూప్లో ఆయన చెప్పినట్టు నడిస్తే అది మతం అవుతుంది. కానీ మంది మతం కాదు, మార్గం. ఈ మార్గం అంటే ఏంటంటే అన్ని మతాలకు మరణం అనేది వస్తుంది, అన్ని మతాలకు మరణం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ మార్గంలో ఉన్నవాడు మరణ భయానికి లెక్క చేయడు. అదే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే. ఎందుకంటే అన్ని మతస్థులు, ఆయా ఎన్నో మతాలు, వందల మతాలు మన భారతదేశంలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎన్ని గాలి కొట్టుకుపోయి చెదులు పట్టిన గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయాయి. కానీ యేసుక్రీస్తు మార్గం ఒక్కటే, అది ఇప్పటికీ ఎప్పటికీ ఆయన రాకడి వరకు స్థిర స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆ మతస్థులు దాన్ని స్థాపించిన వాళ్ళందరూ మట్టిలో పడుకున్నారు. కానీ మార్గమును స్థాపించిన ఆయన మాత్రం మృత్యుంజయుడై సమాధి నుంచి తిరిగి లేచాడు. నేటికి నాటికి ఎన్నో మతాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినప్పటికీ అందరూ ఆ మతాలు స్థాపించిన వారు, ఆ మతాల్లో ఉన్నవారు, ఆయా ఉన్నవారందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ మార్గమును స్థాపించిన ఆయనే మట్టిలోండి తిరిగి లేచాడు. అది క్రైస్తవం యొక్క గొప్పతనం అంటే అది. ఎందుకంటే ఈ మార్గంలో ఉన్నవారు, ఈ క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో బ్రతుకుతున్నవారు, క్రీస్తునందు సంఘంగా కూడుకుంటున్న మనమైన కానీ ఈ భూమి మీద మనకంటూ ఏదో అందరిలాగా బ్రతుకులు మనకు ఉండవు. ఏ వ్యాధి మనల్ని బాధిస్తుందో తెలీదు, ఏ పొరుగువాడు మన పైన దూషిస్తాడో తెలీదు, అనేక హింసలు మనకు కలుగుతాయి. ఒకవేళ కలగలేదంటే ఆ మార్గంలో మనం సరిగా బ్రతకలేదని అర్థం. రెండు శక్తుల మధ్య ఒక మహా పోరాటం, మామూలుగా ఉండదు. క్రైస్తవుడు అంటే మామూలుగా ఉండదు. రెండు శక్తుల మధ్య దైవమేమో మనల్ని బలపరచడానికి, మనల్ని నీతి నేర్పించడానికి ప్రతి క్షణం పోరాటం చేస్తుంది దైవం. దయ్యమేమో ప్రతి క్షణం మనల్ని బలహీనపరచడానికి, మనల్ని ఈ లోకంలో అంతం చేయడానికి రకరకాల పాపం అనే గురులు మన యొద్ద వేస్తూనే కోళ్ళకు గింజలు జల్లినట్టు జల్లుతూ ఉంటాడు మనకు.
అంటే దయ్యం బలహీనపరచడానికి మనల్ని బలహీనపరిచి మరణం అనే ఒక పాతాళం అనే మంటల్లోకి తీసుకుపోవడానికి అనుదినం గోతిలాగా నక్కలాగా కూర్చుంటాడు. కానీ దేవుడు కూడా అంతే. దేవుడు బలహీనపడుతున్న తన పిల్లలను బలపరచడానికి ప్రతి క్షణం ఆయన వాక్కుల ద్వారా మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. ఎందుకు? ఎక్కడ మన పిల్లలు విశ్వాస భ్రష్టులు అవుతారేమోనని, ఎక్కడ నా పిల్లలు విశ్వాసంలో జారిపోతారేమోని ప్రతి క్షణము ఆయన కూడా కాచుకొని కూర్చొని ఉంటాడు. ఈ రెండు మహాశక్తుల మధ్య ఈ పోరాటం లాక్కలు ఒక పక్క దయ్యం పోరాటం చేస్తుంటుంది, ఒక పక్క దేవుడు పోరాటం చేస్తుంటాడు. కానీ ఎక్కువ శాతం విశ్వాసులైన మనము, సంఘంలోకి వచ్చిన మనము, ఈ మార్గంలోకి వచ్చిన మనము, ఈ నీతిని తెలుసుకున్న మనము, మామూలుగా నీతిని తెలుసుకుంటే వాడు ఊరుకుంటాడా? మనం నీతిని అనుసరించి బ్రతుకుతున్నాం. ఆ పాత రోత జీవితాన్ని అంతా వదిలిపెట్టేశాం. నిజాయితీగా క్రీస్తునందు ఉండడానికి వచ్చాం. ఇంకా అందుకనే యోగ గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, భక్తిహీనుల కాపురం బహుగా వర్ధిల్లుతాయి అంట. వారికి ఏ చీకు చింత ఏ బాధలు ఉండవు. కానీ క్రీస్తు మార్గంలోకి ఎవడైతే వస్తాడో ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, ప్రభువా నా పాపపు జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇక నీతోనే క్రీస్తునందు నేను కట్టబడతాను, క్రీస్తు కొరకే నా జీవితం, నా జీవితం నేను చచ్చినంత వరకు నీకే సమర్పించుకుంటున్నానని ఎవడైతే తీర్మానం తీసుకొని నీతి మార్గంలోకి నడవడానికి ఎవడైతే ఇష్టపడతాడో అపవాది వాడిని మామూలుగా ఆడుకోడు. వాడిని ఊరికినే వదిలిపెట్టడు. ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో విధమైన శ్రమలు మనల్ని చుట్టి ముడతాయి. అందుకని సామెత గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎన్నో శ్రమలు మనకు అంటూ ఉంటాయి. ఈ శ్రమలన్నీ దాటుకున్న తర్వాతనే పరలోకంలోకి వెళ్ళాలి. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చాతగాని వాడివి అని బైబిల్ సెలవిస్తుంది. అంటే శ్రమ దినమున మనం కుంగిపోయే పరిస్థితులు ఉండకూడదు. మన చుట్టూ శ్రమను మనం వెంటాడుతున్నప్పుడు, బాధలు మనం వెంటాడుతున్నప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాక్యం చుట్టూ మనం నిలబెట్టుకోవాలి. ప్రారంభ భక్తులు చూస్తే అదే చేశారు. వాళ్ళు చంపబడుతున్నారంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆకాశమందు తెరవట చూసి ఆకాశం తేరు చూస్తూ పరలోకమందున్న దేవుడి యొక్క కుడిపార్శ్వను కూర్చున్న ఆయన వైపు చూశారు అందరూ. వారి ప్రాణాలు పోతున్నాయంటే మాకు ఆకాశం తెరవబడి ఉంది, పరలోకంలో దేవుడేమో కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చున్నాడు అన్నట్టుగా వాళ్ళు చూశారు తప్ప మరణ భయం మన మీదకి వచ్చి గుబ్బు కొట్టుకొని గిలగిల కొట్టేసుకొని భయపడి బెదిరిపోయిన వాళ్ళు కాదు. వారి దగ్గరికి మరణం వస్తుందంటే ఏం చేసేవాళ్ళు? ఆకాశము తెరబడి చూశారు, పరలోకమందున్న దేవుని కుడిపార్శ్వన నుండి కూర్చాడు. ఎందుకంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అట్టి శ్రమల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి మహింపరచారు. అట్టి బలమైన జీవితమే, అట్టి మార్గమే క్రైస్తవ మార్గం. అంటే ఈ మార్గంలో ప్రతి మతస్థుడు మరణానికి భయపడాలి. కానీ మనకు మీరు సరైన విశ్వాసము కలిగిన వారైతే, సరైన క్రీస్తును అంగీకరించిన వారైతే, భూ సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి నమ్ముకోకుండా పరలోక సంబంధమైన వాటి కొరకు మీరు ప్రభువును వెంబడించినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా మరణ భయం మిమ్మల్ని ఉండదు. ఆ ఎన్ని శ్రమలున్నా ఆ పరలోకమన్న దేవుని తట్టు చూస్తారు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచాడు గనక మేము కూడా ఈ లోకంలో మృతి పొందితే పరలోకం అనే మహాలోకంలో అబ్రహాము రొమ్మున ధనము లాజరు ఏ విధంగా అయితే కూర్చున్నాడో మేము కూడా రోగాలకు, పాపాలు, ఈ క్షణికమైన బాధలకు, రోగాలు వచ్చినాయి, మోకాళ్ళు వచ్చినాయి, కీళ్ళ నొప్పులు వచ్చినాయి, తలనొప్పులు వచ్చినాయి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు ఉన్నవారైతే పనికి మన రోగం 2 రోజులు ఉంటుంది, పోతుంది. కానీ మరణం ఒకవేళ క్రీస్తు లేని మరణం అయితే ఒక భయంకరమైన నిత్యాగ్నిగానకు మనం పోవాల్సి వస్తుంది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ధైర్యాన్ని వదిలిపెట్టకండి. మీరు మీ మనుషులు విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు తెచ్చుకోకండి అని అంటాడు. అన్నీ బాగున్నప్పుడు ప్రభువా అనడం వేరు. కానీ అన్ని పోయిన తర్వాత యోబు గారు లాగా దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకునేను, అట్టి బలమైన విశ్వాసం మనలో ఉండాలి. యోగు భార్య లాంటి క్యారెక్టర్ మనలో ఉండకూడదు. అన్నీ పోయాయా, అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు అనే క్యారెక్టర్ వైజ్ మనలో ఉండకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా ఒక ఏలియాకు చూస్తే మరణకరమైన రోగమైన
ఒక అపోస్తులైన పౌలు గారు ఆయన ఆయన సమాజంలో వెళ్తుంటే ఆయన వెంట్రుకలలో ఆయన నీడ తగిలినా కూడా జనులు రోగులు స్వస్థపరిచాడు. కానీ ఆయనకు బలమైన రోగం ఉండేది. ఆ రోగం ఉందని ఏ రోజు ఆయన భయపడిపోలే, ఏ రోజు బాధపడిపోలే. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడెప్పుడు విడిచిపెడతామా, ప్రభు దగ్గరికి వెళదామా అనే ఆలోచనతో బ్రతికారు తప్ప ఈ భూమి మీద ఏదో సంపాదించుకుందాం, ఈ భూమి మీద ఏదో ఒక అన్ని మూట కట్టేసుకుందాం అట్టి ఆలోచనలు ఎప్పుడు ఎన్నటికీ భక్తులకు లేదు. కానీ చాలా మంది జీవితాలు చూస్తే మనము ఆ శ్రమ దినమున అన్ని బాగున్నప్పుడు ప్రభు దగ్గర కూర్చున్నారు, అన్ని బాగున్నప్పుడు ప్రభుతో నడిచారు, అన్ని బాగున్నప్పుడు ప్రభువా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు లేకుండా మేము బ్రతకలేమని చెప్పి చాలా గంటపాదంగా చెప్పిన వాళ్ళే సరైన సిచ్యువేషన్ వారిని శ్రమ వెంబడించగలిగే ఆ శ్రమకు లొంగిపోయి ప్రభువు కూడా చాలా మంది దూరం అయిపోయిన ఉన్నారు. ప్రభుకు కొంతమంది ప్రభు యొక్క కృప చేత, ఆయనిచ్చే వాక్కు చాతనం చేత చాలా మంది బలపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం గమనిస్తే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే మార్తా, మరియా అక్కజల్లులు. బాగా గుర్తుందా మీకు? విన్నారా ఎప్పుడన్నా? ఈ మార్తా మరియా అక్కజల్లులు ఏం చేశారంటే, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో వెళ్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువును దగ్గరికి చేర్చుకొని మార్తేమో విస్తారమైన పనిబాటల్లో పడిపోయింది. మరి ఏమో యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత కూర్చొని వాక్యం పెడుతుంది. అప్పుడు మార్త అంటది, ఏమంటుంది తెలుసా? ప్రభువా నీకు చింత లేదా? నేను ఇంత పని బాటల్లో ఉన్నాను, నువ్వు రాక మా ఇంటికి వచ్చావు, నేనేమో ఈ పనుల్లో మునిగిపోయాను, నీకు ఆతిథ్యం చేయాలి కదా. కానీ ఆతిథ్యం తీసుకుంటే క్యారెక్టర్ అనేది కాదు. ఆతిథ్యం చేయడం మంచిదే, కానీ ఈ పిండి వంటల కొరకు లేకపోతే గుప్పటి మెతుకుల కొరకు ఆయన సేవ చేసేవాడు కాదు. ఆయనకు మరో ఆహారం ఉంది. ఏ ఆహారము? జీవాహారాన్ని పెంచిపెట్టాలి, జీవితాల్లో మార్చాల. అందుకంటే దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. మనకులాగా ఓ టీవీలో లేకపోతే ఏదన్నా మనం ఒక బిర్యానీ ఏదన్నా పెట్టారంటే వాక్యం మానేసి ముందు అక్కడికి వెళ్ళిపోయి, ఈ అమ్మ నాకు బిర్యానీ పెట్టిన ఆయన ఏమన్నా దీవించు బహుగా అని ప్రార్థించే పాస్టర్లు కాదు ఆయన క్యారెక్టర్ ఏంటంటే, కడుపు మాడినా పర్వాలేదు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఒకరోజు ఉండలేడు ఆయన. ఎన్నో దినాలు ఆయన బ్రతుకుల్లో ఆకలి దప్పికలు అన్నింటినీ చంపుకొని ఈ శరీరాన్ని నలగొట్టాడు. అందుకని అపవాదితో జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. సమస్త జనముల మీద కప్పుతున్న ఆ మరణములను విరిచి ఆయన పునరుద్ధానై తిరిగి లేచి మనందరికీ ఒక భరోసా ఇచ్చాడు. నేను సమాధిలోంచి తిరిగి లేచాను, మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ విషయంలో మాత్రం అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మేడలు కట్టుకోవచ్చు. ఇది కాదు విశ్వాసం. మనం కరెక్ట్గా క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, సమాధి నుండి నేను తిరిగి లేచాను, మిమ్మల్ని కూడా సమాధి నుంచి తిరిగి లేపుతాను, ఒక భరోసా ఇచ్చాడు ఆయన. మనం వేసిన విత్తనం అది భూమిలో పాతి పెడితేనే మొలుస్తుంది. అది మన జీవితాలు కూడా ఇప్పటికీ నేటికి మనందరం ఒకవేళ సమాధిలో పెట్టినప్పటికీ కూడా ఒకరోజు క్రీస్తు రెండో రాకడ మళ్ళీ మనకు క్రీస్తునందు మృతులైన ప్రతి వాడు ఏమవుతాడు? తిరిగి లేపబడతాడు. అది విశ్వాసం. అందుకు నమ్ముకోవాలి ప్రభువుని మనం, అందుకు ప్రభువుకు వెంబడించాలి. మరి 70 మంది 2 శిష్యుల్లో ఎందుకు 72 మంది ఉన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు ఆయన వదిలిపెట్టారంటే ఈ మాటలు ఆయనకి నచ్చలే, వాళ్ళందరికీ నచ్చకపోవడం వల్లే ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయనలో ఉండాలంటే నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. క్షణికమైన పాపావేశానికి లొంగిపోకూడదు. శరీరాన్ని ప్రతి క్షణం నలగొట్టాలి. అది వాళ్ళకు చూపించలిగి ఈయనతో భరించడం చాలా కష్టమని చాలా మంది వెనుక తిరిగిపోయారు. ఆయన రోల్ మోడల్. ప్రపంచంలో ఎవడు మరణాన్ని జయించిన వాళ్ళు, వీరులను పడినవారు, శూరులను పడినవారు, గొప్పగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, రాజులను పడిన వాళ్ళు, చక్రవర్తులు ఎంతో మంది పుట్టుకొచ్చారు. కానీ ఏ ఒక్కడి వల్ల మరణాన్ని జయించిన దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, ఎంతో మంది పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళని కీర్తింపబడిన ఉన్నారు. కానీ మరణాన్ని ఎవడు జయించినోడు లేడు. ఈయన ఒక్కడే మరణాన్ని జయించాడు. మహిమ దేహముతో తిరిగి లేచి ఒక మహాలోకానికి వెళ్ళిపోయాడు. ఎట్టయ్యా మహిమదేవం అంటే మన ముందర కళ్ళ ముందర ఒక విడిచిపెట్టాడు. ఏంటి? ఫస్ట్ గొంగళ పురుగుగానే ఉంటుంది. అది గొంగళ పురుగు చూసారా? స్టార్టింగ్ చూస్తే బొచ్చు పురుగు అంటారు దాన్ని తాకడానికి కూడా మనం ఇష్టపడం. అది కొన్ని దినాల్లో ఏమైపోతుందో తెలుసా? చీతాకొక చిలుకుగా మారిపోతుంది.
అందుకనే వాటన్నిటినీ సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందర పెట్టాడు. మీరు శ్రమల్లో భయపడతారేమో, శ్రమల్లో ఆ విశ్వాసం నుండి నీరు గారిపోతారేమో, శ్రమలు వచ్చి పడిన వెంటనే ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఆర్థికము, రోగము, బాధలు ఇవన్నీ వచ్చి పడంగానే మీరు ఎక్కడ శ్రమలు, ఆ శ్రమల్లో మీరు ఆవిరైపోతారేమో. అందుకనే ఒక సీతాకోక చిలుకను చూడండి, ఒక గొంగళి పురుగును చూడండి, అది కొన్ని రోజుల తర్వాత సీతాకోక చిలుకగా మారిపోతుంది. మీరు మరణిస్తే మీకు కూడా పార్ట్ 2 శరీరం ఉంది. ఈ దేహం పైన పార్ట్ 2 మహిమ దేహం ఉంది. దాని కొరకు ఓటేయండి, దాని కొరకు విశ్వసించండి. ఎన్ని శ్రమలు చుట్టినా పోతే పోయింది, నా ప్రాణం పోతే పరలోకంలో ప్రభు దగ్గర ఉంటానన్న భక్తి పరుల జీవితాలు మీరు బ్రతకండి అంటూ మనకు భరోసా ఇచ్చాడు. అందరి విశ్వాసాలు, అన్ని మతాలు ఇట్లాంటి విశ్వాసాలు ఇవే. ఏ మతం వాడైనా చూసుకో, ఏ మతాన్ని స్థాపించిన వాడైనా చూసుకో, ఎక్కడ చూసినా భూ సంబంధమైన వాటి కొరకే వాళ్ళు పరుగులు తీస్తారు. భూ సంబంధమైన ఆస్తులు పెరగాలని, అంతస్తులు పెరగాలని వాటి కోసమే మొక్కుతారు, మొక్కుబోలు తెలుసుకుంటారు. కానీ మన బలి ఏంటో తెలుసా? నా మట్టుకు బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం. మన మొక్కుబడి ఇది. నా జీవితం నీ కొరకు సమర్పిస్తున్నాను ప్రభువా అన్నట్టుగా మార్తా మరియలు కూడా అలాంటి పరిస్థితే. వాళ్ళు కూడా మనలాంటి విశ్వాసులే. వాళ్ళని చూపిస్తూ మనకు బుద్ధి నేర్పుతున్నాడు. ఏమో తెలుసా, ఒకప్పుడు మార్తా అన్ని విన్నదే. మరియా అన్ని యేసు పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నదే. కానీ ఎప్పుడు దారి తప్పిపోయిందో తెలుసా? చిన్న విషయం. ఏంటి ఆ చిన్నవి? మనందరికీ చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. లాజరు, తన తమ్ముడైన లాజరు చచ్చిపోయాడు. తమ్ముడైన లాజరు ఎప్పుడైతే చనిపోతాడో విశ్వాసం నుండి తొలగిపోయింది, భయం ఆమెను ఆవరించింది. ప్రభు యొక్క వాక్యం ఆమె దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు. అపవాదిగాడు దొంగిలించేశాడు. ఎప్పుడో ఇంత ముందు చెప్పిన మాటలన్నీ ఆమె గుర్తించుకోలేకపోయింది, ఆమె మనసును పెట్టలేకపోయింది, ఆ వాక్యాన్ని భద్రం చేసుకోలేకపోయింది. నా తమ్ముడు పోతే పోయాడు, పరలోకంలో ఉన్నాడని చెప్పుకోలేదు. ఒకరోజు దావీదు తన చిన్న కుమారుడు చనిపోతే వాడి దగ్గరికి నేను వెళ్ళాలి, వాడు నా దగ్గరికి రాడని తీర్మానం తీసుకోలేదా? నా తమ్ముడు పోతే మళ్ళీ నా ప్రభు తిరిగి లేపగలిగే సమర్థుడు అన్నట్టుగా అట్టి విశ్వాసపు జీవితం లేదు. ఒకప్పుడు పాదాల దగ్గర కూర్చుంటే, ఈ రోజు కూడా మనం లేకుండా, సంఘం లేకొచ్చిన మనకు కూడా అంతే. క్షణికమైన ఏదైనా బాధ, వ్యాధి, లేకపోతే ఏదైనా దూషణ మాటలు ఏవైనా మన కంట పడ్డాయా, మన వాళ్ళు ఎవరైనా తిట్టారా, లేకపోతే ఏదైనా రోగం మన వాళ్ళు వెంబడించిందా, ఇమ్మీడియట్లీ ప్రభువును ద్వేషించి, ప్రభువును దూషించి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు. అవన్నీ గాలి కొట్టుకుపోయే పొట్టు వంటివి అవన్నీ. కానీ గట్టి గింజలు ఎలా ఉంటాయి? దేవుని పాదాల దగ్గర ఉంటాయి. అటువంటి భక్తిహీనమైన జీవితాలు బ్రతకూడదు అన్నదే దేవుడి జీవితము. మరియా కూడా ఒకప్పుడు అన్ని విన్నది, కానీ ఎప్పుడైతే తన తమ్ముడు చనిపోగానే విశ్వాసం యొక్క జీవితం నుండి తప్పిపోవడానికి ఇది ఆమె కంకణాలు కట్టుకున్నది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినముల సమాధంలో ఉన్న తెలుసుకొని బేతనియా యెరూషలేము సమీపమై ఉండెను. దాని ఇంచుమించు కోసెడు దూరమున కనుక యూదులలో అనేకులు సహోదరులను గురించి మార్తను మరియను ఓదార్చుకై వారి యొద్ద ఉండిరి. ఇప్పుడు మార్తా మరియలు ఏం చేశారు? మార్తా మరియలను ఎవరు ఓదార్చుతున్నారు? చుట్టూన్న గ్రామస్తులు, మీ తమ్ముడు చనిపోయాడు కదా అని ఓదార్చుతున్నారు. కానీ మనుషుల ఓదార్పులు మనకు పెద్దగా బలాన్ని ఇవ్వు. ఆ క్షణికమైన ఓదార్పు ఉంటుంది, కానీ మనుషుల ఓదార్పు అలా అని ఓదార్పు ఇవ్వకూడదు అంటే ఓదార్పు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ లోకం మంది శాశ్వతం కాదు కదయ్యా, ఈ లోకం మంది శాశ్వతం కాదు. నిన్న 2 పిల్లలు చనిపోయారు పాపం. బద్వేల్ పట్టణంలో నరి రోడ్లో ఒక క్రూరులు 2 బిడ్డలు, ఆ పిల్లలు 2 నాకు తెలిసిన వాళ్ళే. వారం కిందటే వాడికి నాకు సిగరెట్ తీపి అన్నంటే నేను అటువంటి పనులు చేయనురా, కాబడితే మజ్జిగ తీసుకుపోరా అని చెప్పి నేనే పక్క నుండి తాపించి పంపించాను. ఎప్పుడు కనిపించిన అన్న జానన్న నీ వాక్యాలు బాగుంటాయన్న, నువ్వు చెప్పే మాటలు చాలా బాగున్నాయి అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, అరే అవన్నీ కాదురా, నీ బాగుంటాయని చెప్పేసి బాగుపడకుండా పోకురా, బాగున్నాయంటే విను, గ్రహించు. ఈ క్షణికమైన జీవితాన్ని ఒకప్పుడు నీకంటే భయంకరంగా నేను బ్రతుకునే కదరా, వీటిని వదిలిపెట్టరా, ప్రభు కొరకు నిన్ను అర్పించుకోవడం చాలాసార్లు నేను హెచ్చరించాను కూడా. వాళ్ళు చంపబడేంత వ్యక్తులు కాదు, ఏదో క్షణికమైన పొరపాటు చేశారంతే. ఆ క్షణికమైన పొరపాటు కొంతమంది క్రూరులు వాళ్ళ మీద పడి అన్యాయంగా బిడ్డల ప్రాణాలను ఒక్క దినం అంతే 2 అన్నదమ్ములు ఒక్కరోజే పొట్టలు పెట్టుకున్న క్రూరులు.
ఒక్కరోజే. కానీ ఆ తండ్రి అమాయకుడు ఒకరిని చంపి తలిగే ఇంకొకటి దగ్గరికి పరుగులు తీస్తున్నాడు. ఈయన చంపబోతుంటే ఆపయ్యాన్ని కాళ్ళు పట్టుకుంటున్నాడు. నా దగ్గరికి వచ్చాడు పాపం, సమాధి దగ్గరికి నేను వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఆయన చూసినప్పుడు చాలా నా మనసు చాలా భయంకరంగా నేను చాలా బాధపడ్డాను. అంటే ఆ తండ్రి పడిన బాధ చూడ ఒకసారి. ఇద్దరు బిడ్డలు ఒకరోజే కోల్పోయి కళ్ళ ముందరనే ఎవడో ఒక క్రూరుడు వచ్చి కత్తితో గుండె మీద పొడుస్తున్నాడంటే ఆ తండ్రి వేదన ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి. చెప్పాను, ఎవ్వరు శాశ్వతం కాదా ఏ లోకంలో. ఈరోజు నీ బిడ్డలు ముందుగానే ప్రయాణం చేశారు, కానీ ఆ విత్తిన పంట వాడు కూడా, వాని కుటుంబం కూడా కొయ్యాల. అది ఊరికినే పోదు. నాబాతు యొక్క ద్రాక్ష తోటం తీసుకుంటే అన్యాయంగా ఆహాబ్ అనే రాజు యెజెబెలు ద్రాక్ష తోట తీసుకుంటే ఊరుకున్నాడు దేవుడు? మొత్తం కుటుంబం లేకుండా లేపేశాడు దేవుడు. రక్తం చిందిస్తే మామూలుగా ఉండదు. ఏ రక్తం అయితే చిందింపబడేటో ఆ రక్తమే మళ్ళీ చిందింపబడాల్సి వస్తుంది. ఎంతో మంది ఊచకోతలు కోసామని విర్రవీగిన వాళ్ళంతా అదే విధంగా చచ్చారు అంతే. నువ్వే మనుషుడా ఏదైతే విత్తుతావో అదే పంట కొయ్యాలి, అది తప్పదు, అది దైవ విధి. మామూలు ఊరుకుంటాడా? ఆయన బిడ్డలను ఒకరినొకడు చంపుకుంటూ ఊరుకుంటాడా? ఆహాబు జీవితం, ఆహాబు యొక్క కుటుంబం ఒక్కడు కూడా ముసలు అయిపోయేంత వరకు వదిలిపెట్టల దేవుడు. వారి రక్తం కుక్కలు నాకాయి. వదిలిపెట్టడు, ఎవ్వరిని వదిలిపెట్టడు ఆయన. నువ్వు మనుషుల నుండి తప్పించుకోవచ్చు, దేవుని కనుదృష్టి నుండి ఎవ్వడు తప్పించుకోలేదు. పగలు ద్వేషాలతో రగిలిపోయి ఒకరినొకరు చంపుకుంటే ఆ విత్తను విత్తిందే. ఈరోజు నువ్వు ప్రేమించావనుకో, నిన్ను ప్రేమించే వాళ్ళు పుడతారు. నువ్వు ద్వేషించావంటే నిన్ను ద్వేషించే వాళ్ళు నీ వెనకనే ఉంటారు. అది అంటే ఆ బాధలో ఉన్న ఆయనకు ఓదార్పు ఇవ్వడానికి నేను కొన్ని మాటలు ఆయనకి చెప్పాను. ఆయన అంటే ఆ స్థితిలో ఉన్న ఆయనకు ఎక్కడ ఆ మాటలు. కానీ మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే రహస్యంగా ఉన్న మన గదిలో ఆయన కొరకు వాళ్ళ బిడ్డలు ఎలాగా ఈ లోకాన్ని కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కనీసం ఆ మిగిలిన్న ఆ తల్లి, ఆ తండ్రి, మిగతా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన కుటుంబం కంటే వాళ్ళ కుటుంబంలో బిడ్డలు కోల్పోయారు, ఇంకా రోధించాల. వాళ్ళు సత్యం తెలియక సమాధికి వెళ్ళిపోయారు. ఈయన సత్యం తెలుసుకొని పరలోకం వెళ్ళిపోవాలి, అది మన టార్గెట్. అలా ఆయనకు కొన్ని మాటలు, ఆదరణించే మాటలు. ఇక్కడ కూడా మార్తా మరియలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అనేక మంది ఏం చేస్తున్నారు అంటే ఆదరణించే మాటలు చెప్తున్నారు. పోతే పోయాలేమో, మనం కూడా ఒకరోజు పోతాం కదా, మనం కూడా ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్తాం కదా అని మార్తా మరియలకి ఏం చేస్తున్నారు? ఆదరణిస్తున్నారు. అదే సువార్త చెప్తున్నారో లేదు. సువార్త అంటే యూదులు అంగీకరించరు. ఆయన యూదులు అంగీకరించగానే ఆయనకు కొంత దూరం వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ యూదులకు యేసుక్రీస్తు అంటే పడదు. ఎందుకంటే ఇలా దోపిడీదారులకు ఎలా నచ్చుతుంది? దోచుకున్న వాడికి నీతి యథార్థత అంటే ఎలా నచ్చుతుంది? వాడికి నచ్చవు అవన్నీ. యూదులు అటువంటి వాళ్ళే. ఈయన పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు. ఈయన పేరు చెప్పుకొని ప్రార్థనా మందిరంలో గువ్వలను, కోళ్లను, అన్నిటినీ అమ్ముకుంటున్నారు. ఈయనంటే నచ్చదు. నీతి చెప్పేవాడంటే ఎవరికి నచ్చదు కదా. అలాగే యూదులు కూడా ఏదో ఓదార్పిస్తున్నారు, కానీ ఆ ఓదార్పులోనే ఇమ్మీడియట్లీ ఒక మాట వినపొచ్చింది. ఆ మాట చూద్దాం ఒకసారి. మార్త యేసు వచ్చుచున్నాడని గనుక యూదులు అనేకులు సహోదరుల గురించి మార్తను ఓదార్చుటకై వారిని యొద్దకు వచ్చుచుండిరి. 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండదు అని ఉంటుంది. అంటే మరియా ఒకప్పుడు ఎక్కడున్నది? యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత ఉన్నది. కానీ ఎప్పుడైతే తమ్ముడు చనిపోయాడన్న వార్త వినగానే ఆ విశ్వాసం నుండి నీరు గారిపోయింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలంటే, మన ఇంట్లో ఒకడు కోల్పోయాము అంటే ఐ డోంట్ కేర్, మళ్ళీ పరలోకంలో మళ్ళీ కలుగుతాం. మేము చనిపోయాడా, మళ్ళీ పరలోకంలో కలుగుతాం. ఈరోజు నా బిడ్డ మా అమ్మకి అదే చెప్తాను, అమ్మ నువ్వు పోయినా ముందు నేను పోయినా నువ్వు డోంట్ వరీ, ఏం బాధపడద్దు, కానీ నీ విశ్వాసపు జీవితాన్ని మాత్రం వదిలిపెట్టకు. వీలైతే నేను చచ్చిపోయిన రోజు ఎలా ఉండాలంటే బర్త్డే రోజు కేక్ కట్ చేసినట్టు నా తల కింద కేక్ కట్ చేయి. ఎందుకంటే మనకు మరణం అంతం కాదు కదా, మరో లోకానికి ప్రయాణం. దానికి బాధపడద్దు. నేను పోయినా నువ్వు పోయినా ఒకరోజు ముందు కలుస్తాం, ఒకరోజు అందరము చెమ్మగుడుతాం. ఈ రోజు కుటుంబాలుగా ఉంటున్న మనము మళ్ళీ ఒకరోజు పరలోకం అనే మహాలోకంలో కలుసుకుంటాం. దీనికి చింతించడం ఎందుకు?
బాధపడాల్సింది ఎవరి గురించో తెలుసా? వాక్యము తెలియకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, క్రీస్తును అంటిపెట్టుకోకుండా, ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదమా, జలసాలకు, తాగుడులకు, వ్యభిచారులకు దేహాన్ని తన ఇష్టానుసారంగా వాడినోడు భయపడాలి. చస్తే వాడు దేవుని యొద్ద నుండి పారవేయబడతాడు. మీ పిల్లలను కూడా భక్తి జీవితాల్లో పెంచండి. మనం మాత్రం మేలుకుంటే కాదు, వింటే బాగుపడతారు. మీరు మట్టుకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెప్పలేదా? దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ప్రతి క్షణం మా అమ్మ గుర్తు చేసేది అదే, నేను ప్రతి నిమిషం మా అమ్మ గుర్తు చేసేది అదే. ఏ బాధలు, ఏ శ్రమలు, ఏ మాత్రం చింతపడద్దమ్మా. ఈ లోకం విడిచిపెడితే మరో లోకం మన కొరకు ఎదురు చూస్తుంది. దాని యందు విశ్వాసం ఉంచు. మహా అంటే మన జీవితకాలం ఎంత? అధిక బలం ఉన్న ఎడల 70, 80 సంవత్సరాలు. ఇప్పుడు అది కూడా లేదు. ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో అది కూడా లేదు. అంతలో కనపడి అంతలో ఆవిరైపోయే జీవితాలు మన ఈ ఆవిరైపోయే జీవితాల్లో అనంతుడైన దేవుణ్ణి ఆనుకొని ఉంటే ఒక శ్రేష్టమైన మహాలోకం మనసొత్తు అవుతుంది. అందుకని ఆయన భరోసా ఇచ్చాడు, మృతులైన మిమ్మల్ని తిరిగి లేపుతానని. అందుకనే కదా నాలో చెప్తున్నాను. మీరేమని అనుకోండి, మరణ భయం ఏ క్షణాన నాకు. ఎందుకంటే నా దేవుని యొక్క కృప నన్ను బలపరిచిన వాని ఎందే నా బలం. నేనెందుకు భయపడాలి? పాప మాపే, నా పాపాలన్నీ తీసిపడ్డాయి. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ పాపాన్ని నా దేవుడు కొట్టేశాడు. ఆయన రక్తం ద్వారా నన్ను శుద్ధి చేశాడు. ఇప్పుడు నాకెందుకు మరణ భయము? ఆ మరణానికి నేనంటే భయం. ఎందుకు తెలుసా? నేను బ్రతుకుంటే 10 మందికి సువార్త చేస్తా, 10 మందిని మేల్కొల్పుతా, 10 మందిని పరలోకం గురించి చెప్తా. అందుకని అపవాదిగాడు ఎన్నో ఎరలు నా మీద రోజు బాణాలుగా సంధిస్తుంటాడు. ఎన్నో శ్రమలు నన్ను చుట్టే విధంగా చేస్తాడు. ఎన్నో బాధలు నా మీదకి ఉరికొల్పుతూ ఉంటాడు. అయినా వాటిని లెక్క పెట్టకుండా విశ్వాసపు కర్త యేసుక్రీస్తు వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెత్తడమే మన జీవిత చిత్తం. ఆయన ఇష్టం అది. సో మార్త మరియ కూడా ఇప్పుడు ఆ పిలుపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని తెలియగానే మార్త చల్లారిపోయింది. మరి ఏమైపోయింది? చల్లారిపోయింది. ఇంకెందుకులే, ఎప్పుడో 4 రోజుల క్రితం ఆయనకి చెప్తాం, అయ్యా నీ స్నేహితుడు ఇలా చనిపోయి ఉన్నాడు, బాగలేకున్నాడు, చనిపోవడం కాదు బాగలేకున్నాడు అని చెప్పగానే మార్త ఏమనుకున్నది? మరి ఏమనుకున్నది? చెప్పేసాడు, ఇమీడియట్లీ వస్తాను అనుకున్నది. కానీ దేవుడి తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన తలంపులు ఆకాశం అందు ఉన్నాయి, మన తలంపులు భూమి మీద ఉన్నాయి. అది విషయం. ఆయన ఏంటి? చనిపోయిన దేహాన్ని కూడా తిరిగి లేపుతా, అది నా పవర్, అది చూపించడానికి వస్తున్నాడు. కానీ మరణం ఇంతటితోనే అయిపోయిందని మారి అనుకున్నది. అంటే వాక్యం విని కూడా ఏమైపోయింది? మరియా శ్రమ పొంచి ఉండగానే, కుటుంబంలో బాధలు కలంగానే, కుటుంబంలో ఒక వ్యక్తి మన వద్ద నుండి దూరం కాగానే క్రీస్తును విడిచిపెట్టడానికి అక్కడే కూర్చున్నదంట. ఇప్పుడు మరి ఏం చేసింది తెలుసా? ఒకప్పుడు మనం మార్తను ఏమనుకుంటాం? ఆమె విస్తారమైన శ్రమ పాటల్లో ఉంది, వాక్యం వెళ్ళలేదు, సరిగా వెళ్ళలేదు. కానీ వాక్యం వినకున్నా కూడా ప్రభు వస్తున్నాడంటే ఎవరు పరుగులు తీయాలా? మరియనా, మార్తనా? కూర్చొని వాక్యం విన్న మరియనా, పని బాటల్లో విస్తారం ఉన్న మార్తనా పరిగెత్తాల్సింది? వాక్యం విన్న మరియనే పరిగెత్తాలా. ప్రభు వస్తున్నాడంటే. ఇప్పుడు మరీకి ఏమైపోయింది? చల్లారిపోయింది, విశ్వాసం నుండి వైదొలిగిపోయింది. అందుకని అక్కడే కూర్చున్నది. కానీ మార్తలో లేదు. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడంటే ఏం చేస్తుంది చూడండి ఒకసారి. మార్త యేసు వస్తున్నాడని విని ఆయన్ని ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఆ ఇంటిలో కూర్చున్నాను. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని కానీ మరి ఏం చేసింది? మార్త ఏం చేసింది? పరుగున ఎక్కడికి వెళ్ళింది? ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చింది. మరి మన విశ్వాస జీవితాలు అలా ఉన్నాయా? ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎన్ని రోగాలు మన నెత్తి మీద భరతనాట్యం వేస్తున్నా ఐ డోంట్ కేర్. ప్రభువే నాకు సాక్షి. ఆయనే నన్ను స్వస్థపరచువాడు, ఆయనే నన్ను బాగుపరచువాడు. ప్రాణం ఉన్న ప్రభు కొరకే, ప్రాణం పోయినా ప్రభుతో ఉంటాను. నాకేంటి ఈ జీవితాలు? అట్టి విశ్వాస జీవితాలు మనకు ఉంటే మాత్రం ధన్యులమే. లేదు ప్రభు, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఎప్పుడు ఈ సుత్తే ఈ శావనే చెప్పుకుంటే ఇలాగా బ్రతికారా? ఒకరోజు మరణం పొంచి ఉంది. మన విశ్వాసం, మీరు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచిన వారైతే అందరికంటే భ్రష్టులు అన్నాడు. మీరు విశ్వాసం ఉంచినా వేస్టే.
భూ సంబంధమైన వాటిని రోగాల కొరకే, బాధల కొరకే, ఎట్టన్నిటికీ ఒకవేళ వస్తే పర్సనల్గా మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఆ ముళ్ళు మిమ్మల్ని బాధించినట్లయితే అలాగని ప్రార్థించుకోవద్దు, మీరు మోకాళ్ళు అయితే అని చెప్పొద్దు. మీకు ఏదైనా రోగం ఉందా అది పర్సనల్గా చేసేసుకోండి. ప్రభువా ఇది నీ చిత్తం అయితే ఇదిగో ఈ ఈ ఈ బాధతో నేను నీ స్వార్థ పని చేయలేకపోతున్నాను, ఈ బాధతో నేను మోకరించలేకపోతున్నాను, ఈ బాధతో 10 మందికి నీ మాటలు చెప్పలేకపోతున్నాను, నీ చిత్తం అయితే నాకు సహాయం చేయి. లేదా చేసే ప్రభా నీ దగ్గరకు వచ్చేస్తుంది. అంతే కదా. బిడ్డను మనం చూసావా, బిడ్డను ఎప్పుడు వాడిని చిన్నపిల్లని పట్టుకుంటే వాడు పక్కన వాళ్ళ దగ్గర పోతే ఉండలేడు. వాడు తల్లుకు తెప్పుకున్న దూడలా ఎప్పుడెప్పుడు పోయి అమ్మ వల్ల పడి ఉంటామా అని ఉంటాడు. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. ఎప్పుడెప్పుడు మరణం అనే తలుగు తెంపుకొని ప్రభు ఒడిలో ఉందామా అట్టి విశ్వాసపు జీవితాలు ఉండాలి. మరణ భయం మనలో ఉన్నదంటే మన విశ్వాసపు జీవితం సరిగా లేదు అన్నట్టే రాసి పెట్టుకోండి. అందుకని చెప్పాను, వాళ్ళ భక్తుల జీవితాల్లో వాళ్ళ మరణం వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ఏం చేస్తున్నారు చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యం చూద్దాం. అపోస్తల కార్యం మీరు చదవద్దులేమ్మా, నేను ఒకవేళ ఉంటే ఎట్లా వచ్చారు అండర్లైన్ మాత్రం చేసుకోండి. పెన్ను ఉందామా, ఇదిగోండి తల్లి, అదో అట్లా పెన్ను తీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. చదువుతానండి, అప్పుడప్పుడు బైబిల్ చదవండి. కనీసం చెప్పేటప్పుడైనా విని వాటిని గ్రహించడానికి మీరు మనసు పెట్టండి. సరే, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 55వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 55వ వచనం. స్టీఫెన్ గారు మరణం నొందుతూ చెప్తున్న మాట, ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుట చూసి ఆకాశము తెరవబడుట, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉన్నట్టు చూచుచున్నానని చెప్పును. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపును అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అంటే మరణమైన కళ్ళ ముందర వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని బోధించినట్టుగా జ్ఞానాన్ని బోధించాడు. అబ్రహాము నుండి ఆదికాండం నుండి మొత్తం ఒక 10 నిమిషాల్లో సువార్త చెప్పాడు. మీరేంట్రా భ్రష్టులారా, ఆయనకే వెనుదిరుగుతున్నారు. ఈ రోజు చాలా మంది ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ అలా మొరిగినట్టు ఈ రోజు కూడా చాలా మంది ఆ రోజుల్లో కూడా యూదులు ఆయన అంగీకరించలే. అందుకనే ఆయన గురించే కదరా మనం చెప్పబడింది, ఆ లేఖనాలన్నీ నెరవేరింది ఇది యేసుక్రీస్తు ప్రభు గురించే కదా, ఆయన ఎందుకు విశ్వసించితేనే కదా మన బ్రతుకులు బాగుపడేది అని చెప్పినందుకు ఆయన రాళ్లతో కొడుతుంటే మరణం ఆయన కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తున్నాడంట? ఆకాశము తేరి చూస్తున్నాడంట. దేవుని మహిమ కుడిపార్శ్వం నుండి చూస్తున్నాడు. మనిషి కుమారుడు సింహాసనం మీద ఆయన కుడిపార్శ్వం నుండి చూసి ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆ పోస్టు నాది. ఈ భూమి అనే సింహాసనం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే పరలోకం అనే సింహాసనం దగ్గర మనము నిలబడాలి. అది భక్తి జీవితం అంటే. భక్తులకు మనకు తేడా ఏంటంటే మన వాగ్దానాలు మాత్రమే తీసుకుంటాం. ఆ వాగ్దానాలు ఎందుకు తీసుకుంటామో మనకు అర్థం కాదు. అన్నంలో కొంచెం అంతా అన్నం పెడతాం మనం. జనవరి 1 రోజు మనం తీసుకున్న వాగ్దానాలు చేయొద్దండి. అది వెరీ గుడ్. అంటే మీ తప్పు కాదులే, చెప్పడం సరిలేక. ఇప్పుడు అన్నంలో ఎన్నో మెతుకులు ఉన్నాయి, అన్నం పెట్టుకుంటాం. ఒక్క మెతుకు తీసుకొని గిన్నె పక్కన పెడతాం మనం. ఒక్క మెతుకు చాలు ప్రభా స్తోత్రం ఆత్రం అని తినేస్తామేగా. మిగతా మెతుకులన్నీ పక్కన పెట్టేసి మరి బైబుల్లో ఇన్ని మాటలు ఉంటే ఇది ఒక్కటి తీసుకొని పక్కన పెట్టేస్తావా? ఎంత దౌర్భాగ్యపు లక్షణం అన్నది. ఎవరు నేర్పించారు ఈ పద్ధతులు, ఈ ఆచారాలు ఎవరు నేర్పించారు మీకు? అన్నంలో గిన్నెలు పెట్టుకొని అన్ని మెతుకులు తినేసి వీలైతే మళ్ళీ కొండ దగ్గర పోయి మళ్ళీ బాలించుకొని లేకపోతే మెతుకులతో కూడా ఊడ్చుకొని మాడితో కూడా పెట్టుకుంటావే నువ్వు. మరి దీంట్లో ఉన్న మాటలు అన్నీ తీసుకోవా? ఒకటి మాత్రం తీసుకొని పోతావా? దీంట్లో ఏమని ఇస్తారు మీకు దొంగలు? నేను దొంగలే అంటా, నేను పాస్టర్లు అన్నాడు, బాస్టర్డ్ అంటా నేను. వీళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు గొర్రెల పైన కనికరించే వాళ్ళు కాదన్నది బైబిల్. వారు క్రూరమైన తోడళ్ళు, వాళ్ళ సోకులు వాళ్ళ ఆర్భాటాలు చూపించడానికి మీ అంతకు వస్తారు. బైబిల్ అదే చెప్పింది. వారు గొర్రె చెప్పడం ఒప్పుకున్న తోడళ్ళు, వారు మందను కనికరించే వాళ్ళు కాదు. ఏవో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. మరి తర్వాత చచ్చితే మళ్ళీ తెలుస్తుంది మీకు. వాగ్దానం అంటే ఏంటి? నిత్య జీవితం ఇస్తానన్న వాగ్దానం. ఇప్పుడు వాగ్దానంలో నహూము గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు పనికి మానవాడివి, నీకు సమాధి సిద్ధపరిచి ఉన్నానని ఒక మాట బైబిల్లో ఉంది. అది ఇస్తే నీకు బాగుంటుందా? నెక్స్ట్ టైం వాగ్దానం తీసుకునే వాళ్ళందరికీ ఇదే వేయాలని ఫిక్స్ అయిపోయారు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. సెట్ అవుతుందా?
ఇలాంటి మాటలు ఎందుకు మీరు వింటారు? అంటే బైబిల్ అంతా చదివితేనే మనకు అర్థమవుతుంది, మన మార్గములు సిద్ధపడతాయి. ఇందులో ఒక రెఫరెన్స్ తీసుకొని యెహోవా నా రాకపోకలతో ఉన్నాను, తాగుడుపోతాడు కూడా తోడుగా ఉంటాడు ఆయన, వ్యభిచారులు కూడా తోడుగా ఉంటాడు. ఇంకా అది దావీదు గారు చెప్పిన మాట. తను పడుతున్న శ్రమల్లో, ఆయన పడుతున్న వేదనలో, ఆయన ఎన్నో శ్రమలు దేవుడి కొరకు ప్రసవ వేదన పడుతున్నప్పుడు నా రాకపోకల్లో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని ఆయన గురించి చెప్పుకున్నది. ఒకవేళ నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. మనం ఒక్క వేసుకుంటూ చెక్క వేసుకుంటూ పనికి మళ్ళీ బూతులు మాట్లాడుతూ ద్వేషిస్తూ పగలు పెట్టుకుంటూ నీచతత్వం అంతా పెట్టుకొని యెహోవా నా రాకపోకలు ఎందుకు తోడుగా ఉన్నారంటే నీకంటే తెలివి తక్కువైన వారు మూర్ఖులు మోగరు ఉండరు. భక్తి పరులకు ఖచ్చితంగా ఆయన రాకపోకలు ఎందుకు తోడుగా ఉంటాడు. దావీదుకు పడింది వాగ్దానాలు అయితే తీసుకుంటాం, బైబిల్లో ఉన్న రెఫరెన్స్ అన్ని గాలిబులు లేస్తాం. ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. బైబిల్ అంతా చదవండి, దాన్ని వణికి పట్టండి. ఇప్పుడు మనము మిషన్ కుట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఎవరు లేరా? వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు మిషన్ కుడుతుంది, ఒక జాకెట్ మొక్కే సరిపోతుంది వాళ్ళకు, అన్నీ కావాలా? మగాళ్ళని తీసుకుంటే ఒక పక్క ప్యాంట్ రెక్క ఒకటి సరిపోతుందా? అన్నీ కావాలి కదా. అన్ని మొక్కలు కలిపి జాయింట్ చేస్తే ఒక జాకెట్ అవుతుంది, లేదా ఒక ప్యాంట్ అవుతుంది, లేదా ఒక షర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మొక్క ఇక్కడ తగిలించుకొని ఎలా ఉంది నా డ్రెస్ అంటే ఊస్తారు మొహం మీద, అంతేనా కదా? ఇప్పుడు బైబిల్లో ఒక మొక్క తీసుకొని నాకు వాగ్దానం వచ్చినదంటే దేవుడు కూడా నీ మీద ఉమ్మేస్తాడు. చిట్ భ్రష్టుడు. అలా బైబిల్లో ఇన్ని జ్ఞానం సంగతులు నీకు రాయబడి ఇస్తే అటన్నిటినీ గాలి వదిలిపెట్టి ఒక మొక్క పట్టుకొని తిరుగుతావా? కొన్ని సంవత్సరంలో వాగ్దానాలు తీసుకునే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు, పని చేయలేయి. అర్థం కదా? అది తీసుకొని అంతా చదివితే రోగం ఏదో తెలుస్తుంది మనకు. స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బైబిల్ అనే స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే మన రోగం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, దేవుడు మనల్ని చూస్తాడు. ఈ స్కానింగ్ అర్థంలా చూస్తాడు. చూస్తే అప్పుడు మనకు కనపడిన వచనాలు తీసుకొని అబ్బా ఇది దరిద్రం నాలో ఉండిపోయింది, ఇది ఈ భ్రష్టత్వం నాలో ఉంది, వాక్యం మనల్ని ఖండిస్తుంది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది. ఆ స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే మనకి ఏ రోగం ఉందో తెలుస్తుంది. దాని దగ్గరికే వెళ్ళకపోకపోతే ఏ విధంగా తెలుస్తుంది మనకు? ఇవి తీసుకుంటే ఏమైనా పనికి వస్తుందా? ఇది ఈ పిల్లకు ఉందనుకో, నిశ్చయంగా రేపు నీకు గర్భఫలాన్ని ఇస్తానని అబ్రహాము గారికి చెప్పిన మాట ఈ పిల్లకు వచ్చిందనుకో, ఆ పాపకు నమ్మశక్యమేనది? ఆ పిల్ల వయసు అంతా ఆమె గర్భవతి అవుతుందా? అంటే ఇవన్నీ తప్పుడు మాటలు కదా. మన జ్ఞానం లేకుండా ఏది పడితే అలా కొనుక్కొని, ఎలా పడితే అలా బైబిల్ని ఎలా కాబడితే అలాగా మనం వగ్రీకరించుకొని దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో తెలుసా? తెలియట్లేదు సమాజానికి. ఆయన చేతులు జీవం కలిగిన దేవుడి చేతుల్లో పడుట మహాభయంకరం. విర్రరిగిపోయి వాక్యాన్ని ఎలా కాబడితే అలా చెరుపు వేసుకొని, అందుకని బోధకులైన మీకు కఠినమైన తీర్పు ఉంటుంది. మామూలు వదిలిపెట్టడం, కఠినంగా శిక్షిస్తాడు ఆయన. ఎందుకు? మీరు తెలిసి కూడా నా ప్రజలను దారి మళ్లించారా మీరు భ్రష్టులారా. అటువంటి దౌర్భాగ్యపు స్థితికి మానవ సమాజం, ఈ నేడున్న పరిస్థితులు మారిపోయాయి. నేడున్న పాస్టర్లు అలాగా అమ్ముకోవడానికి మొదలుపెట్టారు. వీళ్ళు పోయారు అపవాదికి. ఇప్పుడు చూసావా, ఏ పాస్టర్ని అడుగు, వాళ్ళు హ్యాపీగా టక్కులు వేసుకోవద్దని చెప్పాల, లక్షణం ఉంటారు. ఏ శ్రమ ఉండదు, ఏ బాధ ఉండదు. చాలా మందికి ఉందాగా వస్తారు, అలా వందనాలు అని చెప్పుకుంటా పోతారు. ఎవరికి ఏ బాధ ఉండదు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా నీతిని పట్టుకున్నవాడు అయితే ప్రతి క్షణం ప్రతి విధమైన శ్రమలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు, నీ ఇంటి వారే నిన్ను బాధిస్తారు. ఎందుకంటే శ్రమ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేవు, శ్రమ లేకపోతే నువ్వు శ్రేష్ఠుడు అనేవి కాలేవు. ఎన్నో మోసే గారు చూసారా? మోసే గారు మొదట్లో తన సహోదరులు ఒకటి కొట్టాడని చెప్పి లాగి కొట్టి దెబ్బ చచ్చిపోయాడు. అటువంటి ఆయన 40 సంవత్సరాలు ఎడారిలో తిప్పాడు, 40 సంవత్సరాలు ఆయనకు బుద్ధి నేర్పాడు. అప్పుడు బయటికి తీసుకొచ్చాడు. ఆయన నలగొట్టి తీస్తే అప్పుడు 20 లక్షల కాల్బలాన్ని నడిపించే సాధనంగా ఆయన దేవుడు వాడుకున్నాడు. అలాగ వాడుకుంటాడు, నలగొడతాడు. ఈ బంగారు కమ్మ ఉంది, అది అగ్నిలో కాలం వేయబడితే బంగారు రూపం రాదానికి.
అగ్నిలో ఎప్పుడైతే అది కాలబడుతుందో అది అందరికీ నచ్చే విధంగా తలతలలాడుతూ వస్తుంది. అది కాలబడలేదనుకో, మన జీవితాలు కూడా శ్రమల గుండంలో కాలిపోలేదనుకో, శ్రమల్లో మనం బాధపడలేదనుకో, ఒక పరిపూర్ణత మనలోకి రాదు. అందుకనే తన బిడ్డలను శ్రమల్లోకి పంపుతాడు ఆయన. తన బిడ్డలను శ్రమల్లోకి తానే పంపించేస్తాడు. పంపించి ఊరికే ఉన్నాడు ఆయన. ఆట కావాలా పాట కావాలని పక్క నుండి పాట పాడ్డా ఆయన. దగ్గరు నిన్ను బలపరచడానికి ప్రయత్నం చేస్తారు. షడ్రక్ మెషక్ అగ్నిగుణంలో ఏం చేశాడు? పక్కనే పోయి నిలబడ్డాడు అంతే. అగ్ని కాల్చగలిగిందా? విసిరేయబడిన వాళ్ళు కాల్చబడ్డారు కానీ విసిరేయబడిన వీళ్ళైతే కాళ్ళ వారి పక్కనే నిలబడ్డాడు ఆయన. అది దేవుడి శక్తి అంటే. ఏ పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినా, ఎటువంటి బాధలు మనల్ని చుట్టుపెట్టినా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం, నా యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడుడు అని లేఖనం చదివిస్తుంది. మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు బాధపడాలి? అటువంటి దైవికమైన భక్తి మనలో ఉన్నప్పుడే అప్పుడు అంటాడు క్రీస్తు, నిజంగా వీళ్ళు నా సంబంధులే. అలాంటి విశ్వాసం మనలో లేదా? మనం దయ్యం సంబంధమే. అటువంటి జీవితాలు మనలో ఉండకూడదని మార్తా మరియలు చూసినా కూడా వాళ్ళు కూడా ఆ క్షణికమైన వాటికే, ఆ క్షణికమైన ఏది ఈ లోక సంబంధమైన వారికే ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ మార్త అలా లేదు. మరియ కూర్చొని విన్నది కానీ మరిచిపోయింది. విన్నది మీరు వినుమట్టుకై ఉండి మరిచిపోకుడి అంటాడు. విని గ్రహించుకునే మనసత్వం మీలో ఉండాలి. మార్త ఏమో పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చాడు. అప్పుడు మార్త మళ్ళీ తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరి వస్తుంది. మరి అంటుంది, వద్దు ప్రభువా, నువ్వు ఇప్పుడు లేపితే ఇప్పటికే కుళ్ళు పట్టిపోయింది ప్రభువా, ఇప్పటికే పాచి పట్టిపోయింది ప్రభువా, ఇప్పటికే వాసన పట్టి ఉంటుంది ప్రభువా, ఇప్పుడే ఆ దేహానికి పురుగులు పట్టి ఉంటుంది ప్రభువా, వద్దు ప్రభువా అని అంటే అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు, మార్త నువ్వు నమ్మిన ఎడల అద్భుతం చూస్తా అంతే. సరే చూద్దామని అప్పుడప్పుడే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు, కనిలే ఆ మనసులో అనుకుంటుంది, ప్రభు ఏదో చేయగలడు, సమర్థుడు. నమ్మకం వచ్చింది. మొదట్లో పడిపోయింది, మళ్ళీ తిరిగి లేచింది. వాక్యం మళ్ళీ మనం పురుగొట్టుతుంది. అప్పుడు ఎప్పుడైతే చూద్దాం ఒకసారి, అలాగే చూడు 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇలాగ చెప్పి, ఎన్నో అధ్యాయం అంటే యోహాను సువార్త 11:43 వచనం. ఆయన ఇలాగే చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఎట్టున్నాడంట? కాళ్ళు చేతులు కట్టబడిన వాడై వెలుపు వస్త్రములు ఆ కట్టిన అవన్నీ ఉంటాయి కదా, చనిపోయినప్పుడు చుట్టూ పెడతారు కదా, అవన్నీ తెప్పబడి బయట సమాధిలోని వెలుపలికి బయటకు వచ్చాడు. అప్పుడు అనేకులు విశ్వాసం ఇచ్చారంట. అది దేవుడి శక్తి. మన శ్రమల్లో నలిగిపోతున్నప్పుడు, మనం బాధల్లో నలిగిపోతున్నప్పుడు, వ్యాధులు రోగాలు మనం చుట్టుముట్టినప్పుడు దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభు చిత్తం అయితే అది రోగం మార్చి అనేకులు మన ద్వారా విశ్వాసం ఇచ్చేదాకా తయారు చేస్తాడు. ఇప్పుడు ఆ క్షణంలోనే ముందుగానే లాజరు బతికున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు ఆయన బాగు చేసి నింటే ఇంత గొప్ప మహిమ ఆయనకు వచ్చేదా అసలు? ఆయన ఇంతవరకు చనిపోయిన ఎవడైనా తిరిగి లేపాడా? నేను అక్కడే. అంటే కూడా కుళ్ళిన దేహం, పురుగులు పట్టిన దేహం, 4 రోజులంటే కంపు కట్టి ఉంటుంది. అటువంటి దాహాన్ని లాజరు బయటికి రా అనగానే సమాధి కూడా బద్దలైపోయి సమాధిలోంచి సజీవుడిగా తిరిగి లేచాడు. అప్పుడు అనేక జనాభా కింది కుస్తులుగా ఉంటుంది. ఆ కార్యములు చూసి అనేకులు విశ్వాసము ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ అని అంటున్నాడు, అనేకులు విశ్వాసించారు, కొంతమంది విశ్వసించలేదు. అంటే వాళ్ళ మనోనేత్రాలు వెలగలేదు. అది ప్రభు యొక్క శక్తి. ఇప్పుడు ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశాము, అయిపోయింది, ఇంకంతతో చాప్టర్ క్లోజ్ అనుకున్నారు అందరూ. అయిపోయిందండి. మళ్ళీ మృత్యుంజయుడు తిరుగు లేచాడు. ఆ రోజు వాళ్ళకి అనిపించాల్సింది ఏంటంటే, ఆ సమకాలీన ప్రాంతానికి, అరే లాజరును 4 రోజులు పెట్టిన శవాన్ని తిరిగి లేపిన ఆయన ఈయన చంపి పూచి పెడితే ఈయన ఊరుకుంటాడా? ఎవరినో ఎంతో మంది మరణంతో పడిపోయిన వారిని, సమాధంలో ఉన్న వారిని తిరిగి లేపిన ఆయన ఈయన మరణిస్తే తిరిగి లేకని ఉంటాడా?
మరణాన్ని నుండి తిరిగి లేపిన ఆయన, ఈయన మరణిస్తే తిరిగి లేకడు అనే భయము దౌర్భాగ్యులకి లేకుండా పోయింది. ఈ రోజు కూడా సమాజంలో ఆయన అంటే చిన్నగా చూసి దౌర్భాగ్యులు ఉన్నారు. మత చాందవాసులు యేసుక్రీస్తు అంటే చిన్నగా చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన శక్తిని వారు ఎరుగకే నశించుచున్నవారు అని అన్నారు. ఆయన శక్తిని ఎరిగిన మనము బలవంతులము. అంటే ఆయన్ను సిలువేసి ఆయన మరణముతోనే అయిపోయింది అనుకున్నది మరియా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ సమాజం దగ్గరకు వచ్చారో మళ్ళీ ఆ అద్భుతాన్ని అనేకులు రుచి చూశారు. అనేకులు ఆయన ఎందుకు విశ్వసించారు. కొందరు విశ్వసించిన వాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు ఆరిపోయే బ్రతుకులు బ్రతకండి. మీ విశ్వాసులు బైబుల్ చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు మనం ఒక్కరోజు, నేను అలాంటి చెప్పను. ఆదివారం ఒక్క పూట టైంకు రండి, ఒక్కరోజు మాత్రమే వాటలేనండి, మిగతా రోజుల్లో పంది పుడదలో పొల్లాడినట్టు, కుక్క కడక తన వాంతికి తిరిగినట్టు మీరు ఎలా అయినా తిరగండి అని నేను చెప్పను. ప్రతి దినము బైబిల్ ఆనుకొని బ్రతికితేనే మీ విశ్వాస జీవితాలు బలంగా ఉంటాయి. ప్రతి దినము శరీర సంబంధమైన ఆహారం తింటే ఎలాగ బలిష్టంగా ఉంటామో అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యం వింటేనే మన జీవితాలు బలంగా ఉంటాయి. చాలా మంది ప్రార్థనలు వింటుంటాను నేను. మరి ప్రార్థన జీవితం సరిగా ఉండదు. వాళ్ళు ఏం ప్రార్థిస్తారో వాళ్ళకే తెలియదు. అందుకని బైబిల్ అన్నది వారు నీళ్లు లేని బావులు అన్నాడు. హృదయంలో వాక్యం ఉంటే ప్రార్థన చాలా గొప్పగా వస్తుంది బయటికి. హృదయంలో వాక్యం లేదనుకో, ప్రభువా అట్ట ఇట్ట అయిపోయింది, క్లోజ్. వాక్యంతో మన హృదయాలు నింపబడినప్పుడే, ప్రార్థన జీవితం చక్కగా ఉన్నప్పుడే, వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడే మనం బలంగా ఉంటాం. మరణ భయాలు మన చుట్టూ నింపుతున్నా, మరణాలు మనల్ని పొచ్చి ఉన్నా, శ్రమలు మనల్ని పొచ్చి ఉన్నా, వ్యాధులు, రోగాలు, శ్రమలు, ఇబ్బందులు, అనేక హింసలు మనల్ని పొంచి ఉన్నా శనిమిక అస్సలు లెక్క చేయకుండా ఆనాడు స్టీఫెను మరణ భయం కళ్ళ ముందరికి వస్తుంటే ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి తేరి చూస్తూ ప్రభువును కుడిపార్శ్వమునున్న మనిషి కుమారుడు సింహాసనం ఉన్న ఆ దేవుడి కుడిపార్శ్వం చూసి ఆనందపడుతున్నాడు. అలాగే మన జీవితాలు ఉంటాయి. అలాంటి జీవితాలే మనకు కూడా ఉంటాయి. ఒకనాడు దావీదు కూడా అటువంటి పరిస్థితి. 15 నిమిషాలు ముగిస్తానమ్మా. దావీదు కూడా ఒక వీరసు, చాలా గొప్ప ఆయన. మన దావీదు కూడా అటువంటి సేమ్ మార్తా మరియలాగానే ఎన్నో గొల్యాతో అంత ఉంచినవాడు. ఇశ్రాయేలు అంత జనాంగం ఉన్నప్పటికీ ఈయనొక్కడే ఒక చిన్న రాయితో ఒక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యెహోవా నామముతో యుద్ధం చేస్తానని చెప్పి వాడిని కూల్చిన ఆయనే ఒకనొక టైంలో ఆయన కూడా డీలా పడిపోయాడు. ఇంటి తిరగడమ్మా. ఒకనొక టైంలో ఆయన కూడా ఏమైపోయాడు? డీలా పడిపోయాడు. విశ్వాస విషయంలో సౌలు తరుముతున్నాడన్న భయంతో ఆ విశ్వాసకులో నుండి భయపడిపోయి ఎక్కడో అకీషు రాజు దగ్గరికి, ఫిలిష్తీయుల శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పంచన చేరిపోయాడు. అటువంటి విశ్వాస వీరుడు. అందరూ ఎంతో గొప్ప గొప్పలు అని కొట్టాలని, చంపాలని, గొల్యాతును అంతమోర్చాలని ఎంతో మంది యుద్ధ వీరులు ఖడ్గములు ధరించారు, అన్ని యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. ఎక్కడ వల్ల చేతకాల. ఎక్కడో చిన్న బాలుడు వెళ్ళిపోయి ఆనాడు విశ్వాస వీరుడిగా ఒక గొల్యాతును చంపి బానికత్తితోనే బాయిన్నే తలను నరిగి ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప బలాన్ని చేకూర్చిన వాడు, దేవుని శక్తిని బయలుపరిచిన ఆయన సడన్ గా ఒకరోజు సౌలు తరుముతున్నప్పుడు బింబేలెత్తిపోయి భయపడిపోయి ఎవరైతే చేరకూడదో, ఎవరి పంచనైతే చేరకూడదో ఆ ఫిలిష్తీయుల యొక్క పంచన చేరిపోయాడు. ఒకసారి చూద్దాం. చూసి ఒక 10 నిమిషాలు ముగుతుంది. సమయాలు మొదటి గ్రంథం 21వ వచనం. చదివే వాళ్ళు ఉంటే చదవండి అమ్మ. సమయాలు మొదటి గ్రంథం 21వ వచనం. సమయాలు మొదటి గ్రంథం 21వ వచనం. ఇక్కడ కొంచెం చెప్తాను. ఇప్పుడు అబీమెలెకు అని ఒక యాజకుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాను. ఇప్పుడు సౌలుకు భయపడి ఎవరి దగ్గరికి వస్తాడంటే అహీమెలెకు దగ్గరికి వస్తాడు. అహీమెలెకు దగ్గరికి వచ్చిన తర్వాత అహీమెలెకు నువ్వు ఒక్కడే వచ్చావేంటి? నువ్వు రాజు దగ్గర పనిచేసేవాడు కదా అనగానే అప్పుడు చెప్తున్నాడు చూడు, ఒక్క దావీదులో పుట్టిన భయం అనవసరంగా ఎంతో మంది ప్రాణాలు నేలకూలిపోయాయి.
దావీదులో పుట్టిన చిన్న భయం, సౌలు ఏటుకు భయపడడం వల్ల యాజకుల కుటుంబాలు సుమారుగా 80 మంది పాడైపోయారు, 80 మంది చంపబడ్డారు. ఎందుకు? దావీదు ఎలా రావాలి? సౌలుతో పాటు రావాలి, రాజు దగ్గర నుంచి రావాలి, రాజుతో కూడా ఇలా బయలుదేరాలి. కానీ అహీమెలు దగ్గరికి ఎలా వచ్చాడు? ఒక్కడే వచ్చి ఏమంటున్నాడు చెప్పు? ఏమంటున్నాడు చూడు. అహీమెలు దగ్గరికి దావీదుకు రాకకు భయపడి నువ్వు ఒంటరిగా వచ్చితేమేమో నేను అడగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించినవని ఏదో దైవం అని చెప్పి వద్దని చెప్పాను, అది ఎవరితో నేను చెప్పొద్దని నేను చెప్పాను, నేను ఆ పనిని వాడిని ఒక చోటుకి వెళ్ళని నిర్ణయించింది. అంటే దావీదు ఏం చేస్తున్నాడు? రాజు ఒక పని చెప్పాడు, కానీ ఆ విషయం ఎవరికి చెప్పొద్దు అని ఒక అబద్ధం ఆడేశాడు. ఒక శూరుడు, ఒక వీరుడు దావీదు సౌలు ఏటుకు భయపడి అహీమెలు దగ్గరికి, యాజకుడి దగ్గరికి వచ్చేసాడు. ఆ యాజకుడి దగ్గరికి వచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఏమని? నేను రాజు ఇలా తరుగుతున్నాడయ్యా, నా మీద పగపడ్డాడని యాజకుడికి డైరెక్ట్గా చెప్పినింటే యాజకుడు మేల్కొనేవాడు. యాజకుడు ఆ సౌలు యొక్క క్రూరత్వానికి దాక్కుండేవాడు. సౌలు యొక్క ఆ బాణాలకు మరణం నొందకుండా బాగుపడేవాడు. అలా చెప్పకుండా సౌలే పంపించాడు నన్ను, కానీ ఒక పని నాకు చెప్పాడు, రాజు నొద్ద నుండి నేను బయటకు వచ్చాను, రాజు దగ్గర నుంచి నేను వచ్చేసానని చెప్పంగానే అప్పుడు సర్లే అని చెప్పేసి, ఎందుకంటే యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే రాజు చెప్పకుండా మిగతా వారికి ఏ సహాయం చేయకూడదు. ఎందుకంటే రాజు యొక్క ప్రొటెక్షన్ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజు అనుకో, ఆయనకు తెలియకుండా నేను నీ దగ్గరకు వచ్చాను అనుకో, ఏంటి బాబు నువ్వు ఒకడే వచ్చావు, రాజు అనగానే అనాలి, లేదు ఇంకా నేనేం చెప్పాను? అబద్ధం చెప్పేశాను. ఇప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? నాకు తెలియకుండా నా శత్రువుకు నువ్వు అన్నం పెట్టావా? అన్నం పెట్టినందుకు సుమారుగా 80 మందిని చంపిన క్రూరుడే ఈ సౌలు. దావీదుకు అన్నం పెట్టినందుకు ఎంత క్రూరత్వం ఉండాలో చూడ ఒకసారి. దావీదుకు అన్నం పెట్టి ఆదరించినందుకు సౌలు నా శత్రువుకు నువ్వు అన్నం పెడతావా అని చెప్పి సుమారుగా 80 మంది యాజకుల కుటుంబాన్ని హతమార్చాడు ఈ క్రూరుడు. అందుకని దావీదుకి యథార్థంగా చెప్పింటే యాజకుడు డేంజర్ జోన్లో పడకుండా అహీమెలకు కుటుంబము, ఆ యాజకుల కుటుంబం అందరూ బాగుపడేవారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు దావీదు చేసిన చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది నాశనం అయిపోయారు, ఎంతో మంది కూలిపోయారు. ఈరోజు కూడా మన విశ్వాసం కూడా కరెక్ట్ అయిన విశ్వాసం కాకుండా, ప్రభువునందు ఆనుకునే విశ్వాసం కాకుండా, లోకంలో శ్రమలకు అన్నిటికీ భయపడితే నీతో పాటు అనేకులు భయపడి, యాజకులు ఎలాగైతే సంహరింపబడ్డారు సౌలు చేత పడి, నువ్వు భయపడ్డావనుకో, చిన్న చిన్న శ్రమలకు భయపడ్డావనుకో, క్రీస్తును కలిగి ఉన్నావు నువ్వే భయపడితే, మరణ భయానికే భయపడి నువ్వే భయపడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళు ఎంత భయపడతారు, ఎంత మరణాన్ని. ఆ కరోనా వచ్చినప్పుడు అసలు చాలా మంది భయపడి ఎందుకు చచ్చిపోయారు తెలుసా? భయపడి చచ్చిపోయారు. వాళ్ళకేం మరణ భయం లేదు, కానీ భయముతోనే హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది చచ్చిపోయిన ఉన్నారు. నేను ఎప్పుడు భయపడలేదు. అటువంటి ఏ మందులు వేయలే. ఎవరైతే కరోనా పేషెంట్ ఉన్నారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆదరణ ఇవ్వాలా, దేవుడి యొక్క వాక్కు వాళ్ళని బలపరచాలి, వాళ్ళని బ్రతికించే మాటలు మనం చెప్పాలి. పోతే లేరా యాదవ జీవితం, ఎందుకంత భయపడుతున్నావు? నీవు క్రీస్తునందు విశ్వసించు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. దట్స్ ఆల్. మరణం నుండి తప్పింపబడతారు అని చెప్పగలగాలి మనం. అలాగే ఎప్పుడైతే ఈ దావీదు అటువంటి శూరుడు భయపడి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతానే యాజకుడిని అడిగాడు, నీ దగ్గర ఏమైనా కత్తి ఉందా అని అడిగాడు. ఒకప్పుడు కత్తిని లెక్క చేయనివాడు, కత్తి ఏం అవసరం లేదు, యుద్ధం యెహోవాదని ఫిలిష్తీయుడు గొల్లియాతు మీద విరుచుకుపడ్డ దావీదు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? కత్తి ఉందా అని యాజకుడిని అడుగుతున్నాడు. దగ్గర కత్తి ఉందా అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి సమయాలు 1 గ్రంథం 21 నుండి 21వ అధ్యాయం ఇక్కడ చూద్దాం. 21:8 రాజు పని వేగముగా జరగాలని ఎరిగి నాకు ఒక ఖడ్గమును ఆయుధమైనను నేను తేలేదు కనుక ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలకుని అడిగాడు. యాజకుడిని అడిగాడు, నీ దగ్గర ఖడ్గమైనను ఈటైన ఏమైనా ఉందా? రాజు చెప్పాడు. ఇక్కడ కూడా అబద్ధమే. రాజు చెప్పాడు ఖడ్గము ఈటైన ఉందా. మరి ప్రారంభం చూస్తే శూరుడు,
ప్రారంభంలో చూస్తే సూర్యుడు, కానీ శ్రమ ఎప్పుడైతే ఈయన పొంచిందో ఆ సూర్యుడు ఏమైపోయారు? ఆవిరైపోయాడు. విశ్వాసం ఉంచాల్సినంత రేంజ్లో విశ్వాసం ఉంచలేకపోయాడు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడు, 9వ వచనం. ఉన్నదాన్ని అడగ్గా యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో అదిలో బట్టలో చుట్టబడి ఏ బోధ వెదకం ఉన్నది, అది తప్ప ఇక్కడ ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన తీసుకొని అని చెప్పాడు. అంటే దానికి తీసుకొని నీకు ఇష్టమైతే తీసుకో. నువ్వు ఎవరినైతే చంపావో? గొలియాతును చంపావు కదా, గొలియాతు ఖడ్గంతో నువ్వు చంపావు కదా. ఇప్పుడు ఖడ్గాన్ని చూసినప్పుడల్లా గొలియాతులు ఏం కనపరావాలా? మళ్ళీ జ్ఞాపకం రావాలి. దేవుడు ఆయన చేత చేసిన అనుభవాన్ని జ్ఞాపకం రావాలి. దేవుడు ఆయనకి ఇచ్చిన బాహుబలం గుర్తు రావాలి. ఏ ఖడ్గాన్ని చూసిన వెంటనే ఒకరోజు ఇదే ఖడ్గంతో కదా గొలియాను కుక్కను చంపాను అని మళ్ళీ ఆయనలో విశ్వాసం ఏం కావాలి? తెల్లగించుకొని రావాలి. ఆ ఖడ్గంని ఇప్పుడు ఆ గుర్తు చూశాడు కదా, దీంతోనే కదా నేను చంపింది. మన జీవితాలు కూడా ఒకప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనల్ని చుట్టినప్పుడు ఆ చిన్న చిన్న పాటలన్నిటిని జయించుకుంటూ వచ్చాం. ఎన్నో పెద్ద శ్రమలు మనం చిన్న శ్రమకు లెక్క చేస్తాం. వాటితో పోల్చుకుంటే ఇదే పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు సముద్రాన్ని ఈదిరోడికి పిల్లకాలం ఏం చేస్తుంది? అంతే కదా, చిన్న కాలం కనపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు సముద్రం గొలియాతు అనేవాడు సముద్రం లాంటి వాడు. ఆ సముద్రం లాంటి వాడిని జయించిన వాడు, ఆ సముద్రం లాంటి వాటిని ఓచుకోత కోసిన ఆ కత్తితోనే, ఆ కత్తి కనపడతానే మళ్ళీ వీళ్ళ విశ్వాసం పెంపొందుకు రావాలి. పెకిలి బాగా ఇంకా బలవంతుడు కావాలి. నేనేంది సౌలుకు భయపడ్డామో, చాతగాని సౌలుకు నేనెందుకు భయపడాలి? ఇటువంటి ఆ ఖడ్గము చూడంగానే మళ్ళీ ఆయనకు ప్రారంభం యొక్క సూరత్వం గుర్తు రావాలి. కానీ గుర్తు రాలేదు. సౌలు ఏటుకు భయపడి అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో ఈ సౌలుకు భయపడి ఎన్నో భయంకరమైన విపత్తులు దావీదు మీదకి తెచ్చుకున్నాడు. మన జీవితాల్లో విపత్తుల మీద మనం సమయాల గ్రంథంలో చూడంగానే అక్కడికి వెళ్ళేసరికి దావీదు ఇక్కడ ఈ అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోగానే సౌలుకు భయపడి ఇక్కడ చూస్తే వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు అందరూ చెరపట్టుకు వెళ్ళిపోతారు. అమాలేకులు వచ్చి అందరూ చెరపట్టుకొని వెళ్ళిపోతారు. అంటే దావీదు పక్కలో లేకపోవడం వల్ల, దావీదు ఆ కుటుంబాలకు ఆదరణ లేకపోవడం వల్ల కుటుంబం ఏమైపోయింది? అమాలేకులు వచ్చి చెరపట్టుకొని వెళ్ళిపోయారు. అంతే. విశ్వాసపు జీవితాల్లో మన కుటుంబాలకు మనము బలమైన విశ్వాసులుగా మనం లేకపోతే మన కుటుంబాలు కూడా మరణం చెరగ తీసుకెళ్ళిపోతుంది. బలంగా వెలిగే నువ్వే బలహీనురాలు అయితే నీ బిడ్డల బ్రతుకు ఏమైపోతుంది? నువ్వే మరణ భయానికి భయపడితే నీ బిడ్డల జీవితాలు ఏమైపోతాయి? గొప్ప కూలిపోతాయి. నీతో పాటు వాళ్ళు కూడా మరణంలోకి వెళ్ళిపోతారు. అది కానీ మనం కూడా మన జీవితాలు కూడా అలా ఉండకూడదు. దావీదును చూపిస్తున్నాడు, ఒక మరియను చూపిస్తున్నాడు. వీళ్ళ విశ్వాస జీవితాలు ఆ రేంజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ విశ్వాసం నుంచి తొలగిపోయారని చెప్పాలి. ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాలే. మళ్ళీ ప్రార్థన చేశాడు దావీదు. మళ్ళీ ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ అమాయకుల చేతుల్లోని మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చాడు. మళ్ళీ దావీదుకు అప్పచెప్పాడు. అలాగే మన జీవితాలు కూడా ప్రారంభం సూర్యులుగా కాదు ఉండాల్సింది, మనంతం కూడా చాలా గొప్పగా ఉండాలి. మన విశ్వాస జీవితం కూడా మన మరణం రోజు కూడా మనం గొప్పగా ఉండే క్యారెక్టర్ను, అట్టి పవిత్రతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి ప్రభువునందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం పొంచి ఉండాలి. శ్రమ దినములా చచ్చిన చాతగాని వల్లే మనం ఉండకూడదు. శ్రమను ఎదిరించే పిల్లలుగా మనం ఉండాలి. ఏ పరిస్థితులు మనం చుట్టినా ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నా జీవితంలో ఎవరు లేదు అన్న విశ్వాసపు జీవితాలను మనం కలిగి ఉంటే ఒక గొప్ప ఉన్నతమైన లోకం మన పాదాల చెంత వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి శ్రమ మనం పొందిన ఆనాడు కూడా ఇశ్రాయేలును ఐగుప్తులు ఏం చేశారు? శ్రమ పెట్టారు. ఆ శ్రమ దేవుని చెంతకెళ్ళిపోయింది. కనీసం 3 పూట్ల అన్నం పెట్టేవారు కూడా కాదు. అట్టిగా వారి చేత ఇష్టానుసారంగా పనులు చేయించుకునేవారు. ఆ టైంలో దేవుడికి మొరపెడితే దేవుడు చేసిన అద్భుతకార్యం ఏంటి తెలుసా? ఎవరైతే తరమ పడుతున్నారో, నిర్గమకాండం ఒకసారి చూసి ముగించేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం.
మొరపెట్టి సమాధులు లేవనే చెప్తానులేమ్మా, నేను చెప్తాను. అంటే ఫరో ఇశ్రాయేలును సమీపించుచున్నారు. ఇటు చూస్తే వెనకాల పోయి, ఇటు చూస్తే నొయ్యి అన్నట్టుగా ఉంది వీళ్ళ జీవితాలు. ఇప్పుడేమో మోసే ఏం చేశాడు, మిమ్మల్ని అందరినీ చెర నుండి ఆ శ్రమ పడుతున్న వారిని విడిపించుకోవడానికి ఈయన బయలుదేరాడు. 14:10 ఇటు చూస్తే వెనకల్లా గొయ్యి నొయ్యి అన్నట్టుగా ఉంది వీళ్ళ జీవితం. ఇటు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఇటు చూస్తే ఫరో సైనికులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు చేశారు. శ్రమ నుండి మమ్మల్ని విడిపించడానికి నువ్వు వచ్చావు కదా, మళ్ళీ ఏంటి వాళ్ళు తరుముతున్నారు మమ్మల్ని. దేవుడు అతీంద్ర శక్తి కలిగిన వాడైతే వాళ్ళని ఆపచ్చు కదా, వాళ్ళు మా మీద తిరుగుబాటు చేయకుండా ఉండొచ్చు కదా. అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చి ఈ ఏడాదిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చామని మళ్ళీ సరువులు మొదలుపెట్టారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏ శత్రువు తరిమినా కానీ, ఏ శ్రమ మనల్ని తరిమినా కానీ, ఏ పరిస్థితులు మనల్ని తరిగినా కానీ, ఏ రోగం మనల్ని తరిగినా కానీ, ఏ ఇబ్బందులు మనల్ని తరిగినా కానీ, ఒకరోజు ఎన్ని మన పాదాల దగ్గరకు వచ్చా. ఇక్కడ చూస్తే 10వ అధ్యాయంలో ఏం జరుగుతుంది, ఇశ్రాయేలు సైనికులు ఎవరిని తరుముతున్నారు, ఐగుప్తు సైనికులు ఎవరిని తరుముతున్నారు, మన ఇశ్రాయేలుని తరుముతున్నారు. ఈ తరుముతున్న వారు ఎక్కడికి వచ్చారో చూడండి ఒకసారి. అదే 14వ అధ్యాయం 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తు మీద చదవమ్మా, వారి లోతుల మీదకి నీళ్ళు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. ఎప్పుడైతే ఈ శ్రమ ఇలా తరుముతుందో దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక సీన్ లేకొచ్చాడు ఆయన ఊరికే చూస్తుండేవాడు కాదు. మన జీవితాలు కురింగిపోతుంటే, మన జీవితాలు అధోగతి పట్టిపోతుంటే, మన జీవితాలు ఎవడెవడో మన పైన మొరుగుతుంటే, ఎవడెవడో మనల్ని హింసించి మన మీద పగబట్టి రకరకాలుగా మనల్ని బాధిస్తుంటే చూస్తూ ఉండేవాడు కాదు. అన్నిటికీ సమయం కలదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు, నువ్వు చెయ్యొద్దు అంటే ఎప్పుడైతే చేయొద్దు. కానీ ఎర్ర సముద్రం ఏమైపోయింది, 2 పాయలుగా చేరిపోయింది. ఇప్పటికీ ఆ ఎర్ర సముద్రంలో ఆ డెక్కలు, ఆ ఫరో యొక్క రథాలు, ఈజిప్టు ఆ ప్రాంతంలో ఆ ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో మీ దగ్గరికి తీసుకొస్తాను. ఆ రథాలు, ఆ గుర్రపు డెక్కలు అవన్నీ అలాగే ఉన్నాయి. బైబుల్ అంటే కట్టుబుద్ధుల పుస్తకం కాదమ్మా. బైబుల్ అంటే ఏదో ఎవడో వచ్చి 4 మాటలు రాయించినది కాదు. బైబుల్లో మీరు ప్రతి ఒక్క రెఫరెన్స్ చూసుకోండి, అవన్నీ కళ్ళకు కట్టినట్టు మనకు యెరూషలేములో కనపడతాయి. నేటికి యేసుక్రీస్తులో సమాధి అలాగే ఉంది, కానీ ఆయన లేడు. దాన్ని అందరి సమాధులు ఉన్నాయి, వాటి సమాధుల్లో వాళ్ళు కులిపోయిన ఎముకలు ఉంటాయి, కానీ ఆయన సమాధుల్లో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కనుక. అటువంటిది బైబుల్ అంటే. మనమేమో ఆషామాషిగా తీసుకొని హల్లెలూయా సుత్తి మహిమని 4 సుత్తి మాటలు చెప్పి వెళ్ళిపోతాం. రేపు సుత్తితో పడతాడు దేవుడు. సరిగా మన విశ్వాస జీవితాలు సరిగా లేకపోతే ఒకరోజు అంతే ఇక్కడికి వచ్చాం, సరిగా జ్ఞానాన్ని పొందుకోకపోతే అన్ని జనులు ఎలాగా ఏ పరిస్థితికి వెళ్ళిపోతారో, ఆయన నమ్మనవాడికి ఏ విధమైన శిక్ష అయితే వస్తుందో నమ్మిన వాళ్ళు కూడా మీకే అందులో ఉన్న లోతైన జ్ఞానం తెలుసుకోకపోతే అదే తిప్పలు మీకు కూడా. నాకైనా అంతే. ఇక్కడ ఎవడు అతిథులు కాదు. సో ఏ శ్రమ అయితే ఇలా పొంచిందో, ఏ శ్రమ అయితే తరిమిందో, కిందికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడు. మోసే సముద్రం మీద చేయి చాపగా ప్రొద్దు పొందించినప్పుడు సముద్రం అధిక ప్రమాణంతో తిరిగిపోయారు కనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం ఐగుప్తులను నాశనం చేసి నీళ్లు తిరిగి వచ్చి రథమును వారి వెనుక సముద్రంలో వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అంట. ఎవరైతే తరిమారో, ఎవరైతే వీరి మీద విరుచుకుపడ్డారో, ఆ విరుచుకుపడ్డవాడు ఏమైపోయారు, అందరూ ఎర్ర సముద్రంలో కలిసిపోయారు. అంటే మొత్తం ఏమైపోయారు, మునిగిపోయారు. ఇశ్రాయేలు నీటికి వచ్చేసరికి ఒక మాట అంటారు. అయితే ఇశ్రాయేలు 6 నెలల సముద్రం మీద నడుచుచున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమున ప్రక్కన గొడవలు నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తులో చూడు ఇశ్రాయేలును రక్షించుడు. ఇశ్రాయేలు వచ్చిన ఐగుప్తులను ఇశ్రాయేలు మీదకి వచ్చిన ఐగుప్తులను ఏం చేశాడంట, సముద్రమును తీరమును చూచిరి. వాళ్ళు సముద్రం ఇలా దాటుకుంటున్నారు అనుకో, వాళ్ళ పాదాల కింద శవాలై ఉన్నారు. అది విషయం. అంటే దేవుడి శక్తి ముందర ఏ శక్తి ఆనలేదు, నిలవలేదు. గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితులు మిమ్మల్ని తరుముతున్నాయో తెలీదు,
ఏ ఇబ్బందులు మిమ్మల్ని తరుగుతున్నాయో తెలియదు, ఎవరు మీ మీద పగబడుతున్నారో తెలియదు, ఎవరు మిమ్మల్ని కూల్చిపడేయాలని కోతికాడ నక్కలాగుంటున్నారో తెలియదు, ఏ రోగము, ఏ బాధలు, ఏ కష్టాలైనా కావచ్చు, మీరు విశ్వాసము గల వారైతే ఆనాడు తరిమిన సైన్యం ఏమైపోయారు? ఈ ఎర్ర సముద్రం దాటుకుంటూ బయటకు వచ్చే లోపల వారి పాదాల దగ్గర సచ్చి శవాలై ఉన్నారు. ఈ రోజు కూడా ఎవరు మనల్ని తరుగుతున్నారో తెలియదు, ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారో తెలియదు. ఆ రోజు కూడా ఒక రోజు చచ్చి మీ పాదాల దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. తరిమిన సైన్యం ఏమైపోయారు? సముద్రంలో ముంచబడ్డారు. వీళ్ళు అరణ్యము ఈ సముద్రం బయటకు వచ్చేసరికి ఎక్కడున్నారు? వీళ్ళు వాళ్ళ పాదాల దగ్గర సచ్చి శవాలై బ్రతుకుతున్నారు, శవాలై ఉన్నారు. అలా తన్నేసంటారు అంతే. అలా ఎడంకాలు చెబుతూ అలా తన్నేసంటారు, మీరు ఆరామమ్మలు తరిమిందని. అది దేవుడికి విరోధమైన ఏ ఆయుధమో వర్తిల్లదు. అందుకని మీ విశ్వాసాన్ని చెక్ చేసుకోండి. మీ విశ్వాస జీవితాలను 3 అంతలుగా చెక్ చేసుకోండి. మీరు చదవకపోతే మీ పిల్లల చేత చదివించుకోండి. వాక్యం వినండి, ఆడియో పెట్టుకోండి. బైబుల్ లోతుని జ్ఞానంలోకి నడిపండి. ఈ ఊరు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి కానీ మరణ భయం అంటే ఏమీ లేదని మీరే సాక్ష్యం చెప్పాలంతే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచాడు ఆయన, మృతుల్లోని తిరిగి లేచాడు. అటువంటి మరణమును నిరర్ధకము చేశాడు ఆయన. మరణము ఎందుకు పనికిరాకుండా చేశాడు? మరి మరణం ఎందుకు పనికిరాకుండా చేశాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ మని చెప్తున్నాను. ఏమని? మరణం అంటే ఎందుకు పనికిరాకుండా చేశాడు కాబట్టి ఈరోజు నాకు మరణ భయం లేదని దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. అస్సలు ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా ప్రభు దగ్గరికి నేను చేరుకుంటున్నాను. అది త్వరగా వచ్చి నన్ను ఎదుర్కొంటేనే మేలు. నేను ఇక్కడే ఉండిపోయి ఏ క్షణికమైన పాపానికి నేను లొంగిపోయి ప్రభువుకు దూరం అయిపోయి నాశనమై అగ్నిగుండానికి పోకుండా పవిత్రత, యథార్థత, నీతి, నిజాయితీ ఉండంగానే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అని అన్నాడు. ప్రభువునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు అన్నాడు. అటు మరణమును నిరర్ధకం చేశాడు కాబట్టి ఇంతవరకు ఆరిన మేల మీద మరణమును నిరర్ధకం చేసినాడు ఎవడు లేరు, ఆయన తప్ప. ఆయన యందు అనుకున్న మనము మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. క్షణికమైన శ్రమ మన వల్ల ఏం చేస్తుంది? ఒకవేళ శ్రమ మనల్ని తరిమిందా? ఇశ్రాయేలును ఏ విధంగా అయితే తరిమింది కానీ బ్రతికి బయటపడలేకపోయింది. చివరికి వచ్చేసరికి ఎక్కడున్నారు? వాళ్ళ పాదాల దగ్గరకు ఉన్నారు. ఈ రోజు కూడా మనం కూడా ఎప్పుడు ఏం చేసేయాలనుకున్నా ఏదో ఒక రోజు మన పాదాల దగ్గరికి ఆయన రప్పిస్తాడు. ఇది అక్షర సత్యం, మీరు గుర్తుపెట్టుకోండి. అటువంటి బలమైన విశ్వాసులుగా ఉండండి. దేని కొరకు అప్పుల కోసం, రోగాల కోసం నమ్ముకోకండి. అది సెకండరీ. అవన్నీ వేస్ట్. ఒకరోజు మనం విడిచిపెట్టేస్తాం అదంతా. ఈరోజు నాకు రోగం వచ్చింది, బాగుపడ్డాను, మళ్ళీ ఒకరోజు నేను పోవాలి కదా సమాధిలోకి. ఒకరోజు లార చచ్చిపోయాడు, యేసుక్రీస్తు కూడా వచ్చాడు, తిరిగి లేపాడు, మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడా లేదా? అంతే. సో అటువంటి బలమైన విశ్వాసం, మనకు మరణం భయం లేదని రొమ్ము కొట్టుకొని సమాజానికి చూపించాల్సిన బాధ్యత మన వైపు ఉంది. ఎందుకంటే మన దేవుడు మృతుడు కాదు, సజీవుడు. అలాంటి విశ్వాస జీవితాలు ఉండాలి. ప్రారంభం యొక్క సూరత్వమే మన అంతంలో కూడా అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. మన అంతం కూడా అలాగే సాక్ష్యం చెప్పాలి. అలాంటి దైవికమైన బలమైన విశ్వాసపు వీరులుగా, శూరులుగా మనందరం జీవించి ఈ లోకాన్ని దాటి పరలోకంలో మనందరం కలుసుకోవాలని. ఎడబాటు వస్తుంది కొన్ని రోజుల తర్వాత, ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనందరము ఇదే మొఖాలు ఒకరోజు అక్కడ చూసే పరిస్థితి మనకు అందరికీ వస్తుంది. మన కుటుంబాలు ఎవడైతే వదిలిపెడతామో మళ్ళీ ఒకరోజు చూసుకుంటే మృతుల పునరుద్ధానం రోజు మనందరం మీట్ అయిపోయి, హాయ్ మరియమ్మ, మహాశ్రమంలోండి బయటకు వచ్చిన వారిని ఆయనే సాక్ష్యం చెప్పాడు. అలాంటి జీవితాలు మనకు ఉండాలని ఒక దేవుడి కోరిక, ఆయన చిత్తము. అటువంటి విశ్వాస వీరులుగా మనందరం ఉండాలన్నది దేవుడి యొక్క చిత్తం. కనుక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆనందించాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి, ఉన్నతమైన దైవికమైన నీ కృపచేత తండ్రి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో మమ్మల్ని బలపరిచి శ్రమ దినమున మిమ్మల్ని కుంగిని ఏడల చేతగాని వాడు అవుతూ అన్న మీ మాటలు మాకు అనుగ్రహించాను తండ్రి.
మృతుల పునరుద్ధానం వరకు నేను నమ్మకంగా ఉంటకు సహాయం చేయండి తండ్రి. సంఘంలో ఉన్న మేము తండ్రి సమాధులకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడే నీ పిల్లలుగా తండ్రి ఉండలాగా సహాయం చేయండి. మరణ భయం మమ్మల్ని చుట్టిన తండ్రి రొమ్ము విరుచుకొని ఆ మరణాన్ని సవాలు విసిరే పిల్లలుగా మేమందరం అట్టి విశ్వాస వీరులుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఇంకా మృత సంబంధమైన ఆ రోత పాప స్వభావం మాలో ఉంటే తండ్రి ఇక్కడ కూడి వచ్చిన మా అక్కలను, మా అన్నలను, మా చెల్లెల్ని తండ్రి, అమ్మలను, తమ్ములను, బిడ్డలను అందరినీ క్షమించి తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టండి తండ్రి. తండ్రి తెలియక చేసిన పొరపాట్లు క్షమించండి తండ్రి. పాపం వల్ల వచ్చి జీతం మరణము తండ్రి, ఆ పాపంలోనే మేము కూరుకుపోతే ఒక రోజు పాతాళమని అగ్నిగుండానికి మేము పోవాల్సి వస్తుంది కనుక తండ్రి మా పాపములు, మా దోషములు, మా శాపములు క్షమించి నిత్య జీవితానికి వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, పాపము మా యొద్ద నుండి తొలగించి నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించి క్రీస్తునందు మృతులైన మీ పిల్లలుగా మేము అందరం ఉండులాగా అట్టి భాగ్యంలో అట్టి కృప మాకు అనుగ్రహించమని తండ్రి మా కుటుంబాలు నూరంతలుగా విశ్వాసపు జీవితాల్లో ఎదురులాగా దీవించండి తండ్రి. ఇక్కడికి వస్తున్న పాస్టర్లు కూడా సంయోజిత జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. కాపరు లేని గొర్రెలు తండ్రి వీరిపైన కనికరం చూపించండి. ఇంతవరకు ఈ మాటల వరకు తెలియదు తండ్రి కనుక ఆ మాటలు తెలియక ఇంతవరకు దేవుడు అంటే అప్పుడు రోగాలు కానీ అదే భ్రమలో ఉండిపోయారు తండ్రి. మృతులు సహితం లేపగలిగే దేవుడని తెలుసుకున్నట్టు వాళ్ళ మనోనేత్రాలు ఈ రోజు వెలిగించావు తండ్రి. నీ పనిలో వీళ్ళు కూడా అనేకులు మనోనేత్రాలు వెలిగించని పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. మరియ వలె తండ్రి నిన్ను ఎదుర్కొనకుండా నిలిచిపోయే పిల్లలు కాకుండా మార్త వలె పరుగు తీసి నీ యొద్ద నివసించే పిల్లలుగా మేము అందరం ఉండలాగా అట్టి కృపను నిన్ను ఎదుర్కొనే మరణం రోజు మార్త నిన్ను ఎదుర్కొన్న విధంగా మరణం రోజు కూడా నిన్ను ఎదుర్కొనే పిల్లలుగా మేము అందరం ఉండలాగా అట్టి కృపను అట్టి భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ ప్రార్థనలో నడిపించి వేడుకొంచున్నా కన్న తండ్రి. ఆమేన్.